ఇక్కడ వీళ్ళందరూ జమీందారులు, విల్లాలు ఇవన్నీ నీకు భోగభాగ్యాలిస్తామంటే వద్దొద్దు. నాకక్కడ ఉండడొద్దు. నాకిక్కడనే మంచిగుంది. మీ మధ్యలో నాకొద్దు. ఈ 40 సంవత్సరాలయింది పడుకోక. నిద్రించక 40 సంవత్సరాల కింద పడుకున్నా. ఎప్పుడైతే ఒక మనిషి అన్నం ఎట్లా సృష్టిస్తున్నారు, ఈ పంట పదార్థాలు ఎట్లా సృష్టిస్తున్నారు, బట్టలు 4, 5 బట్టలు ఎట్లా మార్చుకుంటున్నారు, ఈ యొక్క గురువు ఎన్నో ప్రదేశాల్లో ఉంటున్నాడు, 2 శరీరాలతో జీవిస్తున్నాడు, ఒకసారి అడవిలో ఉంటాడు, అదే టైంలో సిటీలు ఉంటాడు. చూసి భయపడతాడు. అరే గురువు గారు శరీరం విడిచిపెట్టారు, ఇప్పుడు బండ మీద కూర్చొని ధ్యానం ఎందుకు చేస్తున్నాడు, ఎట్లా చేస్తున్నాడు ఉంటుందంట. ప్రతిరోజు వందల మంది వస్తా ఉంటారు, భోజనాలు నడుస్తూ ఉంటాయి, బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరికి తెలియదు. అందరు చూసి ఆశ్చర్యపోయి వచ్చి భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఆనందంతో, ఆరోగ్యంతో, ఆత్మజ్ఞానంతో జీవించాలన్నదే మా వీడియోస్ యొక్క లక్ష్యం. ఈ యొక్క జ్ఞానం అందరికీ చేరాలి అంటే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎంతో మందికి తక్కువ టైంలోనే రీచ్ అవుతుంది. సో అందరికీ నమస్కారం. మంది మహానుభావులు మనకి ఎన్నో సందేశాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలా జీవించాలని చెప్తూ ఉంటారు. సో మన గతంలో కూడా ఎంతో మంది గురువుల గురించి తెలుసుకుంటున్నాం. సో గురువుల గురించి తెలుసుకుంటున్నప్పుడు వాళ్ళు ఎలా వాళ్ళ జీవితాన్ని ఉద్ధరించుకున్నారు, ఏ పొజిషన్ లో నుంచి స్టార్ట్ చేసారు వాళ్ళ సాధన, చివరికి వాళ్ళ చివరి శ్వాస విడిచినప్పుడు వాళ్ళ జీవితం ఎలా ఎండ్ అయింది, ఎంత మందికి ఇన్స్పైర్ చేశారు, ఎంత మందిలో వెలుగు నింపారు. సో అన్ని మనం బాగా గుర్తుంచుకొని మనం ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తా ఉందా. సో ఒక్కసారి దానికంటే ముందు ఈ మాస్టర్ యొక్క ఫోటో అందరూ చూస్తే బాగుంటుంది ఇమాజిన్ చేసుకోవడానికి. సో మన తెలుగు రాష్ట్రంలోనే పుట్టి తెలుగు రాష్ట్రాల్లో సంచరించి ఎన్నో రాష్ట్రాల్లో తిరిగి ఎంతో మందికి గొప్ప మార్గదర్శనాన్ని చూపించిన గురువు గారు మహాయోగి పాకలపాటి గురువు గారు. సో మనం స్టోరీలోకి వెళ్తే, సో తక్కువ టైంలోనే అంటే కొన్ని రోజుల్లోనే ఎంతో మందికి ఇన్స్పైర్ అయ్యాడు. ఎట్లా అంటే ఒక అరణ్యంలో కోయలు అండ్ అంటారు కదా అడవి మనుషులు ఉండే ప్రాంతాల్లో సుమారు 300 గ్రామాలుగా మార్చిందన్నట్టు. మొత్తం అడవిని మొత్తం 300 గ్రామాలుగా మార్చి ఇంచుమించు 900 శ్రీరామ మందిరాలు నిర్మించిండు. అంటే చూడండి, ఆషామాషి విషయం కాదు. ఒక అరణ్యంలో ఒక భక్తి మార్గంలోకి మలిపి ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తూ 900 శ్రీరామ మందిరాలను మార్చిండన్నట్టు. సో అక్కడ ఉన్న గిరిజనులకు మొత్తం ఆధ్యాత్మిక బోధన చేసిండు. అన్ని విషయాల గురించి చాలా స్పష్టంగా వివరించాడు. సో ఈ బుక్ రాసింది ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు. ఈ గ్రంథస్థం చేశారు. అంటే ఆ భరద్వాజ గారు ఆ గురువు గారిని వెళ్ళి కలిసినప్పుడు, అక్కడ ఉన్న కొంతమందితో మాట్లాడినప్పుడు ఎన్ని అద్భుతాల విషయాలు తెలిసినాయి. అవన్నీ మనకు ఈ బుక్ లో చాలా అద్భుతంగా ప్రచురించడం జరిగింది. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ బుక్ చదువుతుంటే నిజంగా ఎంత బాగా గ్రంథస్థం చేశారంటే ఈ బుక్ లో అక్కడ మనం నిజంగా అక్కడ ఉన్నట్టు సాక్షాత్తు పక్కనే ఉండి మనం ఫీల్ అవుతున్నట్టు అనుభూతి అనేది ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఆ వాక్యాలు చిన్న చిన్నవి, ఇది ఒక గ్రంథం లాగా కాకుండా సాధారణంగా ఎలా అయితే నడిచిందో స్టోరీ అలా చెప్పడం జరిగింది అన్నట్టు. సో అందరి ఆధ్యాత్మిక జిజ్ఞాసకులకు, మహాత్ములకు, వీళ్ళందరికీ మహాత్ముల గురించి తెలుసుకోవడం వల్ల ఖచ్చితంగా మన జీవితంలో మార్పు వస్తూ ఉంటుంది అన్నట్టు. సో అక్కడున్న వాళ్ళకు భక్తి యోగం గురించి, ఆ జ్ఞాన మార్గం గురించి బోధించాడు. ఎక్కరాల భరద్వాజ గారి గురించి తెలుసుకుందాం. సో ఎలా ఈ బుక్ స్టార్ట్ అయింది అనేది. చిన్నప్పటి నుంచి దైవం పట్ల, ఆధ్యాత్మిక పట్ల అంత ఇంట్రెస్ట్ ఏం లేదు. ఏముందిలే, దైవమా ఉంటే ఉన్నది కావచ్చు, ఈ భగవద్గీత అవన్నీ ఏదైనా కానీ జాంతేనాయి, అసలు పట్టించుకోడు. సో అటువంటి మైండ్ సెట్ ఉండేది ఎక్కిరాల భరద్వాజ గారికి. సో ఇవన్నీ విలువ లేకుండా తీసేయడం, ఒక్కొక్కసారి శంకించడం కూడా ఈ గ్రంథాల గురించి అట్లా చేస్తుండేవాడు అన్నట్టు. ఒకరోజు వాళ్ళ పెద్ద అన్న వాళ్ళ కొడుకు చనిపోతాడు. కొడుకు చనిపోయిన తర్వాత చాలా బాధపడతాడు. అరే ఇప్పటి వరకు ఉండే, అంటే మనిషిలో ప్రాణం పోతే అంటే జీవితం మొత్తం ఎండ్ అయిపోయింది, అంటే ప్రాణం గురించి అసలు ఏం తెలియదు అని చెప్పి చాలా బాధపడతాడు. వాళ్ళ అన్నయ్య, వాళ్ళ వదిన చాలా ఏడుస్తూ ఉంటారు. ఇంకా కొన్ని రోజులు అలా ఇలా ఏడుస్తూ ఉండి చాలా క్వశ్చన్స్ వస్తాయి. అసలు మరణం అంటే ఏంటి, మృత్యు ఎందుకు వస్తుంది. సో చూడండి, మనకు సాధారణంగా అన్ని బాగున్నప్పుడు ఏం క్వశ్చన్స్ రావు. మనం తింటాం, పడుకుంటాం, తెల్లారుతుంది, గడుస్తుంది. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, చాలా క్రిటికల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనకు ఎన్నో క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్ కు మనం ఆన్సర్ కోసం పరితపిస్తున్నప్పుడు వాళ్ళ జీవితమే మారిపోతూ ఉంటున్నట్టు. అట్లా మరణం గురించి తెలుసుకోవాలి అని ఒక స్ఫురణ కలుగుతుంది. అప్పుడు కొన్ని రోజులు కొంచెం మనసును, అంటే మనసు మీద దృష్టి పెట్టి ఆ చైతన్యం మీద దృష్టి పెట్టినప్పుడు కాస్త ప్రశాంతంగా, ఆనందంగా అనిపిస్తుంది అన్నట్టు. అట్లా కొన్ని రోజులు గమనిస్తూ ఉండేవాడు, లోపల జరుగుతున్నదాన్ని గమనిస్తూ ఉండేవాడు. ఇతను 1959 ఆ టైంలో ఒంగోలులో ఒక ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు అన్నట్టు.
పనిచేస్తూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తే ఒక ఆయన, అంటే అతనికి తెలిసిన ఒక ఫ్రెండ్, సో ఈ బుక్ నీ కోసమే, నీలాంటి వాళ్ళ కోసమే అని చెప్పి ద వే ఆఫ్ జెన్ అని ఇస్తాడు. అక్కడ మొదలవుతుంది ఆధ్యాత్మిక చింతన. ఒక బుక్ తీసుకుంటాడు, సరే ఇది వే ఆఫ్ జెన్, ఈ బుక్ ఏంటో అని ఆ బుక్ లో చదివిన తర్వాత చాలా విషయాలు ఐడియా వస్తాయి అన్నట్టు. అసలు వాళ్ళు చెప్పే ఆ బుక్ లో చెప్పేటి అన్ని కరెక్టే కదా, అసలు మనం ఇక్కడ ఉన్నాం, ఒక రోజు తర్వాత ఉండం కదా, మరి ఎక్కడి నుంచి వచ్చినాం, మనం ఎవరం, అసలు ఆత్మ అంటే ఏంటి, చాలా క్వశ్చన్స్ అనేవి మెల్లిమెల్లిగా ఆన్సర్ దొరకడం స్టార్ట్ అవుతుంది. అట్లా ఎన్నో రకాలైన బౌద్ధ గ్రంథాలు, మత గ్రంథాలు, ఎంతో సాధన రహస్యాలు, మహాత్ముల యొక్క చరిత్రలన్నీ చదువుతా ఉంటాడు ఇంకా. ఎందుకంటే లోపల ఉన్న క్వశ్చన్స్ అన్ని ఒక్కొక్క బుక్ ద్వారా ఆన్సర్ రావడం జరుగుతుంది అన్నట్టు. సో అట్లా చదువుతూ ఉంటాడు అన్నట్టు. అట్లే ఒకరోజు బుద్ధిస్ట్ దాంట్లో కూడా చదువుతాడు అన్నట్టు. బోధిసత్వుడు ఎన్నో జన్మలల్లా తను సాధన చేస్తూ ఉంటాడు. ఎన్నో జన్మలల్లా ఎన్నో అనుభవాలు పొందిన తర్వాతనే ఆ యొక్క జీవన్ముక్తికి స్థితికి వస్తాడు. అంటే మనం కూడా ఒకే జన్మలో సాధ్యం కావచ్చు కాకపోవచ్చు, ఎన్నో జన్మల అన్వేషణే ఆ ముక్తికి మార్గం చూపిస్తాయని ఒక క్లారిటీ వస్తుంది. ఇది ఎట్లా వస్తుంది మరి, ఎవరు నచ్చి ప్రసాదిస్తారా నీకు ముక్తి ఇస్తున్న పో అని చెప్పి, లేకపోతే మార్కెట్ లో పోయి టమాటాలు కదా వంపున్నట్టు ₹1,00,00,000 ఇస్తే ముక్తి వస్తుందా? రాదు కదా. సరే పిఎంఓ, సిఎంఓ, విఐపిఓ, కలెక్టర్, ఈ చదువుల వల్ల వస్తుందా ముక్తి? మరి ఎట్లా వస్తుంది? డాక్టర్ దగ్గరకు ఈ కొనుక్కుంటూ వస్తుందా? రాదు కదా. ఏమి ఇచ్చినా రాదు కదా. అది స్వయం కృషి వల్ల, మన మీద మనం కృషి పెట్టుకొని సాధన వల్ల దక్కించుకునేది. ఎవ్వరికి లేరు. సాక్షాత్తు పరమాత్ముడు వచ్చినా గానీ మనకి ఇవ్వలేడు, ఎందుకంటే మనం సిద్ధంగా లేనిది, మన పాత్ర కరెక్ట్గా లేనిది. అట్లా స్వయం కృషి వల్లనే ఎవరికైనా కానీ అది అవుతుందని ఈ యొక్క భరద్వాజ అర్థం చేసుకుంటాడు. ఒక రోజు అద్భుతంగా షిరిడి దర్శనం చేసుకుందాం కదా అని చెప్పి షిరిడి దర్శనానికి వెళ్తాడు. అంతగా అప్పటికి భక్తి మార్గం కూడా లేడేం కానీ ఏదో పరమార్థం జీవితంలో ఉందనేది అర్థమవుతుంది. అద్భుతంగా షిరిడి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ అన్నయ్యతో కలిసి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ షిరిడి లోపట, అంటే దాంట్లో సమాధిలో సాయిబాబా యొక్క శరీరం ఉంటుంది అని అనుకుంటాడు అన్నట్టు. అనుకున్న తర్వాత వాంతులు వచ్చినట్టు అవుతాయి అన్నట్టు. అంటే మా శరీరం ఉంటుంది కదా దీని కింద అని చెప్పి ఇంకా ఇంటికి వెళ్ళిపోయి పడుకుంటాడు. అంటే అక్కడ రూమ్ తీసుకుంటారు, వాళ్ళు పడుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ రోజు ఎందుకు మళ్ళీ వెళ్ళాలని అలా వచ్చి సాయిబాబా ఫేస్ లో చూడడం స్టార్ట్ చేస్తాడు. తదేకంగా చూస్తూ 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 ఉంటే లోపటి నుంచి ఆత్మానందం వచ్చేస్తుంది. షిరిడి సాయిబాబా యొక్క ప్రతిమను చూస్తుంటే చాలా ఆనందం వచ్చేస్తుంది అన్నట్టు. అట్లా ఒక తన్మయత్వంలో అలా నిల్చొని చూస్తూనే తన్మయత్వంలో మునిగిపోతాడు. అప్పుడు ఆత్మానందానికి గురవుతాడు. ఇంకా అప్పటి నుండి వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడినా, అప్పటి నుంచి ఎప్పుడు నోరు విప్పినా గానీ ఆ యొక్క సాయిబాబా యొక్క ప్రతిమ గుర్తొస్తుంది అన్నట్టు. ఆ గుర్తొచ్చి వెంటనే లోపల నుంచి ఆనందం కలుగుతా ఉన్నట్టు. ఆ యొక్క ఇన్సిడెంట్ గుర్తొచ్చి ఆనందం కలుగుతుంది అన్నట్టు. అట్లా ఆ అట్లా పొద్దున తదేకంగా చూస్తూ పొద్దున 9 నుంచి 4 వరకు అట్లా ఆనంద స్థితిలోనే మునిగిండన్నట్టు. సో అలా నడుస్తూ ఉంటే ఇంకెంతో మంది సాయి యొక్క యోగులు సహాయం నాకు కావాలని లోపటి నుంచి బలంగా అనుకుంటాడు అన్నట్టు. ఎంతో మంది యోగులు నా యొక్క ఆధ్యాత్మిక జర్నీలో నాకు దర్శనం ఇచ్చి నాకు వాళ్ళు సహాయం చేయాలి అని అనుకుంటాడు అన్నట్టు. అప్పుడు ఈ యొక్క ఈ యొక్క గురువు గురించి తెలుసుకుంటాడు అన్నట్టు. ఈ గురువును బాబా అని బాబు గారు అని సంపాదిస్తాడు. సో మనం బాబు గారు అంటే బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ గురువు అన్నది మనం బాగా అర్థం చేసుకోవాలి. బాబు గారు అంటే ఆ గురువు అన్నట్టు. సో ఇంకా మనం స్టోరీలోకి వెళ్తే అప్పుడు ఈ గురువు గారి గురించి తెలుసుకుంటారు అన్నట్టు. ఆ గురువు గారు ఎప్పుడు పుట్టిండు ఏంటి అన్ని విషయాలు చూద్దాం. దాని తర్వాత గురువు గారు ఎన్ని అద్భుతాలు సృష్టించిండు ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. సో ఈ యొక్క పేరు ఏంటంటే, ఈ గురువు గారి పేరు అసలు పేరు వెంకటరామయ్య. విశాఖపట్నంలోని ఒక నర్సీపట్నం అనే ఒక దగ్గరలో ఉండే ప్లేస్ లో జన్మ తీసుకుంటారు అన్నట్టు. పుట్టింది ఎప్పుడు అంటే 1911 జూన్ 11, అంటే ఎల్లుండి పుట్టినరోజు అన్నట్టు గురువు గారిది. ముండూరు గ్రామంలో జన్మిస్తాడు. చిన్నప్పుడు 6 నెలలకే వాళ్ళ తల్లి చనిపోతా ఉంటది. ఒక తేలుగుట్టి, మిగతా వాళ్ళందరూ మ్యూట్ లో ఉండాలి, తేలుగుట్టి. సో 11 నెలలకు ఏమవుతుందంటే వాళ్ళ తండ్రి కూడా చనిపోతాడు. ఇంకా పెరుగుతూ ఒక యవ్వన వయసు వచ్చేసరికి 2 అన్నలు ఉంటారు, వాళ్ళు కూడా అన్నలు 2 చనిపోతారు. ఇంకా ఎవరు లేరు. ఇంకా ఇంట్లో వాళ్ళు చెప్పుకుందామన్నా ఏదైనా కానీ ఎవరు లేరు. 8వ తరగతిలో ఒకసారి చదువుతూ ఉన్నప్పుడు, స్కూల్లో ఉన్నప్పుడు ఇదంతా ఏంటి అని ఒక వైరాగ్య స్థితి పుట్టి మనసులో అసలు జీవిత రహస్యం ఏంటి, ఇదంతా ఏంటి, ఈ మనుషులు ఎందుకు పుడుతున్నారు, ఇటువంటి ఎన్నో క్వశ్చన్స్, అంటే ఆ బాలుని వయసులో అర్థం చేసుకునేటప్పుడు ఏ క్వశ్చన్స్ వస్తాయి అవన్నీ వచ్చి ఇంకా విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. 8వ తరగతిలో విడిచిపెట్టి వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళ యొక్క తెలిసిన వాళ్ళు ఉంటే మళ్ళీ తీసుకొచ్చి ఇట్లా కాదని చెప్పి మళ్ళీ చెప్పి
చేస్తా ఉంటే మళ్ళీ వస్తాడు. ఇట్లా చిన్నప్పుడు ఆటలు పాటలు ఇవన్నీ జరుగుతూ ఉండేటి అన్నట్టు. సో ఎవరైనా డబ్బులు అంటే ఎవరైనా కొంతమంది ఎవరికి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు ఎప్పుడు డబ్బులు దోచుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే వాళ్ళ ఇంటి దగ్గర ఒక కరివేపాకు ఉంటే ఆ కరివేపాకు మొత్తం తెంపేసి రాత్రికి రాత్రి అందరికి పంచేవాడట. సో అటువంటి వాళ్ళంటే ఇంకా విచిత్రంగా చేసేవాడట, పెద్ద పెద్ద ఘనకార్యాలు చేసేవాడట ఎవరైతే డబ్బులు దాచుకుంటారో అని. సో అందరికి అట్లా సేవ చేస్తూ ఉండేవాడు. చిన్నప్పటి నుంచి సేవాభావం చాలా ఉండేదట. అట్లా అప్పుడప్పుడు గుంటూరు, మద్రూసు ఇవన్నీ వెళ్ళి తిరిగి వచ్చేదట. తిరగడం అంటే చాలా ఇష్టం అన్నట్టు. సో ఈ వెంకటరామయ్యకు తిరగడం అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి అద్భుతంగా భారతం, భగవద్గీత, రామాయణం అన్నిటి పట్ల చాలా శ్రద్ధ ఉండేది. ఒక చదువుల మీద తప్ప. మిగతా అన్నిటి మీద శ్రద్ధ ఉండేది. ఒక్కసారి చదివిందంటే ధారణ శక్తి అద్భుతంగా ఉండేది అన్నట్టు. ఒక్కసారి చదివితే మంచిగా దాన్ని అర్థం చేసుకొని బాగా అందరికి కూడా చెప్పేవాడట. అంత అద్భుతమైన శక్తి ఉండేది అన్నట్టు. అప్పుడు జమీందారులు, మహారాజులు ఉంటారు కదా ఆ కాలంలో, వాళ్ళందరూ ఇతని యొక్క మాటలకి ఆ ఆజ్ఞ వహించి వాళ్ళు పాటించేవారట. అంత గొప్ప వాక్శక్తి ఉండేది అన్నట్టు. అంత గొప్ప మాటలు మాట్లాడేవాడు. మళ్ళీ ఎంత చిన్న వయసు, 8th క్లాస్ 10th క్లాస్ అంటే చాలా చిన్న వయసులోనే అట్లా చేస్తూ ఉండేదంట. సో ఎప్పుడు తన దగ్గర ఉన్న మనీని ఇతరుల కోసం, ఆ చిన్నప్పటి నుంచే మనీని ఇతరుల కోసం, డబ్బుని అందరి శ్రేయస్సు కోసం వాడుతూ ఉండేది అన్నట్టు. ఇంకా చిన్నప్పుడు ఎప్పుడు ఆ ప్రకృతి అరణ్యాలు, అడవులు ఇవే తిరుగుతూ ఉండేవాడంట. సో ఇంకా ఎవరు లేరు కదా, ఈ భూమిని, ఆ 2 ఎకరాల భూమి ఉంటే భూమిని అమ్ముకొని ఆ ఆ ఒక ప్లేస్ లో ఉంటాడు అన్నట్టు. అప్పుడు ఒకరు తను తెలిసిన వాళ్ళు ఎవరో ఉండి తనను మోసం చేసి తన దగ్గర ఉన్న డబ్బును ఏదో ప్రలోభ పెట్టి తీసుకుంటారు. మళ్ళీ తనకు తెలిసిన ఒక ఆయన బంధువు పుల్లయ్య అని ఉంటాడు. అతను వచ్చి మళ్ళీ అతని డబ్బులు అతనికి ఇచ్చి అతని దగ్గర ఉంచుకుంటాడు. ఇంకా ఎవరు లేరు కాబట్టి అతని దగ్గర ఉంచుకుంటున్నట్టు. ఇంకా ఈ బాబు చిన్నప్పుడు ఒక రోజు ఉలిక్కిపడి లేచి ఏడుస్తా ఉంటాడు. ఎందుకు ఏడుస్తున్నావు నాయన అని పుల్లయ్య అడిగితే, నాకు అమ్మ లేదు, నాన్న లేదు, చెప్పుకోవడానికి ఎవ్వరు లేరు, నా దగ్గర తినడానికి డబ్బులు లేవు, అసలు నా జీవితం ఏంది, అసలు నేను ఎందుకు బతకాలి, ఇటువంటి క్వశ్చన్స్ అన్ని నేను చనిపోతా, నేను సూసైడ్ చేసుకుంటా, నేను ఆత్మహత్య చేసుకుంటా అని అంటా ఉంటాడు అన్నట్టు. అప్పుడు పుల్లయ్య నాకు చెప్తాడు, ఇది తప్పు, ఆత్మహత్య చేసుకోవడం చాలా పాపం, ఇది ఆల్రెడీ మీ వాళ్ళు ఎంతో మంది పురోహితులు చెప్తున్నారు కదా ఆత్మహత్య గురించి, చేసుకోవద్దు నాయన అని చెప్పి ఏదో బతిమలాడతారు అన్నట్టు. నేను నీకున్నా కదా, నేను చూసుకుంటా, నీకు ఫుడ్ పెడతా, అన్ని పెడతాను, నువ్వు డోంట్ వర్రీ అని చెప్తారు అన్నట్టు. ఇంకా అప్పటికి ఆ ఒక రోజు ఏంటి అంటే వాళ్ళ ఫ్రెండ్ మిత్రుడు ఉంటాడు, సూరన్న అని ఒక మిత్రుడు ఉంటాడు. మిత్రునికి పిలుస్తాడు అర్ధరాత్రి, నా దగ్గరికి వస్తావా, ఇట్లా స్టేషన్కి వెళ్దామని. ఆ మిత్రుడు ఎందుకు ఏంటి అని ఏం అడగలేదు, ఇతనితో కలిసి స్టేషన్కి వచ్చింది అన్నట్టు. సో ఆ స్టేషన్ లో అసలు ట్రైనే ఆగదట. ఆ టైంలో స్టేషన్ లో ట్రైన్ ఆగింది అన్నట్టు. సో ఆగితే చెప్పిన అన్నట్టు, ఇంకా వాళ్ళ ఫ్రెండ్ సూరన్నను హక్ చేసుకొని, నేను వెళ్ళిపోతున్నా, నిన్ను మళ్ళీ జీవితంలో ఎప్పుడైనా ఫ్యూచర్ లో అవకాశం ఉంటే కలుస్తా, మన బంధం అంటే మన మిత్రత్వం అనేది ఇప్పటికీ మనం దగ్గరుండి ఇంకా ఏం చేయలేము, వెళ్ళిపోతున్నా అని హక్ చేసుకుంటున్నట్టు. హక్ చేసుకొని ఆ ట్రైన్ ఎక్కుతాడు. ఇంకా ట్రైన్ ఎక్కిన తర్వాత ఎక్కడికి పోవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, చేతిలో డబ్బులు లేవు, వేసుకున్న బట్టల మీదనే ప్రయాణం స్టార్ట్ అయిపోయింది వెంకటరామయ్యది. వెళ్ళిన తర్వాత అట్లా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ టీసీ ఎక్కుతాడు, టికెట్ అని అడుక్కుంటూ వస్తాడు. బాబు దగ్గరికి వచ్చేసరికి జేబులో రూపాయి లేదు, టికెట్ లేదు. ఏం చేస్తాడు, 4 ఇటు అటు 2 చెప్పలకు కొట్టేసి కిందికి దింపేస్తాడు, నువ్వు వెళ్ళిపోయి నుంచి అని. అట్లా ఎన్నో ప్లేసులల్లా ఖాళీ నడుకుతూనే తిరుగుతూనే ఉంటాడు అన్నట్టు. చాలా ప్లేసెస్ తిరుగుతూ ఉంటాడు అన్నట్టు. తిరిగి ఎంతో మందిని కలిసి వేదాలు, ఇతిహాసాలు, మంత్ర జపాలు ఎన్నో అద్భుతంగా నేర్చుకుంటాడు అన్నట్టు. ఇంకా ఈ యొక్క మూలిక శాస్త్రం గురించి నేర్చుకుంటాడు, ధ్యానం నేర్చుకుంటాడు, జ్యోతిష్య శాస్త్రం నేర్చుకుంటాడు. ఇంకా అతనికి జిజ్ఞాస లోపల మిగిలింది ఉంది కదా, లోపల తెలుసుకోవాలని చిన్నప్పటి నుంచే. సో అదే కసితోనే అన్ని శాస్త్రాలు అనేది బాగా నేర్చుకుంటాడు అన్నట్టు, బాగా నేర్చుకుంటాడు. అట్లా ఒకరోజు ఒక శ్రీమంతుడు తన ఒక ఇతని యొక్క జ్ఞానం చూసి ఇతనికి ఒక ఇల్లు కట్టిస్తాడు అన్నట్టు. ఇతనికి ఒక ఇల్లు కట్టించి ఆ ఇంట్లో ఒక 10,000 ఆ కాలంలో 10,000 రూపాయలు విలువ చేసే గ్రంథాలన్నీ తెప్పిస్తాడు. ఇంకా అప్పుడు అద్భుతంగా ఈ యొక్క వెంకటరామయ్య అద్భుతంగా బుక్స్ అన్ని చదువుతూ ఉండేది అన్నట్టు. ఆ టైంలో సుమారు 2,000 నుంచి 3,000 మంది దర్శనానికి వచ్చేదంట ఇతని యొక్క ప్రసంగాలు వినడానికి, ఇతనితో చేయడానికి. సో ఇతను కొన్నిసార్లు ఆ మంత్రం చేసి విభూతి ఇచ్చేవాడట. ఆ విభూతితోనే వాళ్ళ రోగాలు కాస్త నయమయ్యేదట. అంత గొప్ప శక్తివంతంగా తయారయ్యాడు. ఇంచుమించు 12-13 సంవత్సరాలు ఉండేనట ఆ టైంకి ఇంచుమించు. సో అప్పటికే చాలా విషయాలు నేర్చుకుంటాడు.
ఇంకా ఒకసారి అక్కడ మద్రాసులో ఏదో ప్లేస్ లో జమీందారు ఉంటాడు. ఆ జమీందారు ఒక ప్రశ్న అడుగుతారు అన్నట్టు. అందరు అక్కడ మహాయోగులు వస్తారు, కూర్చుంటారు అక్కడ. ఆ ప్రశ్నకు ఎవ్వరు సమాధానం చెప్పలేకపోతారు అన్నట్టు. అప్పుడు ఒక ఆయన లేచి 5 నిమిషాలు ఇవ్వండి, నేను టైం చెప్తాను ఒకరు అంటారు. అప్పుడు వెంకటరామయ్య లేచి అద్భుతంగా సమస్యను సాల్వ్ చేస్తాడు అన్నట్టు. ఇంకా ఇంత చిన్న వయసులో, సుమారు 13 సంవత్సరాల వయసులో ఇంత జ్ఞానం ఎట్లొచ్చింది బాబుకి అని చెప్పి ఏనుగు మీద అప్పుడు ఊరేగింపు చేస్తారంట ఆ బాబుకి. ఊరేగింపు చేసి అప్పుడు ఆ టైంలో కూడా న్యూస్ పత్రికలు ఉంటే పేపర్ లో కూడా ఈ బాబు పేరు వచ్చిందంట, అద్భుతమైన అని. అప్పుడు వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఈ బాబు గురించి తెలుసుకుని, అరే మా ఊర్లో నుంచి వెళ్ళిపోయిన బాబు ఇంత శక్తివంతుడైందా అని చెప్పి అతనికి పిలిచి అతనికి భోజనం పెట్టి అతన్ని సత్కరించడం జరుగుతుంది అన్నట్టు. ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్ తో కలిసి నడుచుకుంటూ వెళ్తే పుల్లయ్య అనే వ్యక్తి, సో మనం ఈ ప్లేస్కి వెళ్తున్నాం కదా, ఇప్పుడు బాగా వర్షం వస్తుంది, మనం ఇప్పుడు కొద్దిసేపు ఇక్కడ రెస్ట్ తీసుకుందామంటే, వర్షం వస్తుందా, ఏం కాదు వెళ్దాం దా అని వెళ్తాడు అన్నట్టు. వెళ్తే వర్షం మొత్తం కొడుతుందట, కానీ వీళ్ళ వీళ్ళ ముందు కొడతలేదంట, అంటే వీళ్ళ వెనకాలనే కొడుతుందట వర్షం, వీళ్ళు తడుస్తలేదట. అంటే ఎన్నో శక్తులు తెలియకుండా, కావాలని కాదు, అంటే తెలియకుండానే అట్లా ప్రదర్శించేవాడట. అట్లా ఆ తపస్సు, ధ్యానం ఇలాంటివి చేస్తూ ఉండేవాడట. సో ఒకసారి పెద్ద పులులు అతను ధ్యానం చేస్తున్నప్పుడు పెద్ద పులులు వచ్చాయట. అప్పుడు ఒక భక్తుడు చూస్తున్నాడట, అరే పెద్ద పులులు వచ్చినాయి, మరి ఈ యొక్క బాబు గారికి ఏమవుతుందో అని చెప్పి భయపడతా ఉంటాడు అన్నట్టు. భయపడతా ఉంటే ఆ 2 పులులు వచ్చి ఆ ధ్యానం చేస్తున్న యొక్క గురువు గారి దగ్గరికి వచ్చి, ఆ తల ఈ తల ఎండబడుతుందని ఎండ కొట్టకుండా తల అడ్డం పెడుతుంది అన్నట్టు పులులు, పెద్ద పులులు. అంటే చూడండి, జంతువులు ఎంత కంపాషనేట్. వాటిని మృగాలంటాం, నిజంగా అవి మృగాలైతే ఎంతో మంది మహనీయులకి వాళ్ళ పక్కన వచ్చి కూర్చున్నాయి, వాళ్ళకి ఎంతో సేవ చేసిన ఎన్నో మన మృగాలు అనుకునే జంతువులు, అవి మృగాలని మనం అనుకుంటున్నాం తప్ప ఎంతో అద్భుతమైన ప్రేమ స్వరూపులు అన్ని జంతువులు. సో అట్లా ఆ భక్తుడు చూసి ఆశ్చర్యపోయి ఒక 100 పద్యాలు రాస్తారట. అంటే ఆ యొక్క దానిపైన 100 పద్యాలు అద్భుతంగా కవిత్వం రాస్తారన్నట్టు. రాసి చూపిస్తాడు, గురువు గారు మీరు మీ యొక్క ఇన్సిడెంట్ పైన ఇట్లా 100 రాసినంటే వీటిని ప్రకటించకు నాయన, అస్సలు ప్రకటించకు, నీ దగ్గరనే పెట్టుకో, ప్రకటితం చేయకు ఈ విషయాలు అని చెప్పి వద్దని చెప్తాడు అన్నట్టు. ఒక రోజు 40 రోజుల యజ్ఞం చేస్తారు అన్నట్టు ఆ టైంలో. అప్పుడు ఆంగ్లేయుల పాలనలు ఉండేది మన యొక్క భారతదేశం. అయితే రోజు కొన్ని వందల మంది వస్తున్నారు, భోజనాలు పెడుతున్నారు. కాకపోతే ఆ టైంలో అసలు ఆ ఆహారం కొరత బాగుండేది. అసలు బియ్యము చాలా దొరకడు కష్టం అన్నట్టు. కాకపోతే ఇక్కడ భోజనాలు నడుస్తా ఉన్నాయి. ఇంకా అక్కడ ఆంగ్లేయ అధికారులకు డౌట్ వచ్చింది, ఇక్కడ ఏదో మతలబ్ జరుగుతుంది, ఇక్కడ ఏదో దొంగతనం ఏదో రైస్ అయితే ఏదో చేసి సృష్టిస్తున్నారు వీళ్ళు, దొంగతనం ఏదో చేసి అని చెప్పి కొంతమంది అధికారులను పంపి ఆ చుట్టుపక్కల కాపలా కాస్తారు అన్నట్టు. ఎక్కడి నుంచి రైస్ వస్తారు, మీరు మొత్తం కనిపెట్టురు రాత్రికి రాత్రి అని చెప్పి. ఈ అధికారులు పాపం వెళ్ళి ఆశ్రమం ఉంటది ఒకటి, ఆశ్రమం చుట్టూ నిల్చొని ఉంటారు అన్నట్టు, ఎక్కడి నుంచి రైస్ వస్తున్నారు. రోజు యజ్ఞం జరుగుతూ ఉంది, తినేవాళ్ళు తింటున్నారు, పోయేవాళ్ళు పోతా ఉన్నారు. కాకపోతే రైస్ ఎక్కడి నుంచి వస్తారు అని చెప్పి మళ్ళీ డౌట్ వచ్చి, మరి ఇట్లుంది పరిస్థితి అంటే ఇంట్లో పోయి ఆశ్రమంలో వెతకండి అంటే ఆశ్రమంలో పోయి మొత్తం వెతుకుతారు, ప్రతి మూల వెతుకుతారు. 4-5 దోశల బియ్యం దొరుకుతాయి అన్నట్టు. 4-5 దోశల బియ్యం దొరికితే అసలు మరి వీళ్ళు ఎట్లా అన్నం పెడుతురు అని చెప్పి, సరే ఇంకొక 4-5 రోజులు ఉండండి చూద్దాం ఎట్లా పెడతారో ఇప్పుడు మళ్ళీ అదే జరుగుతూ ఉంటుందండి. ప్రతిరోజు వందల మంది వస్తా ఉంటారు, భోజనాలు నడుస్తూ ఉంటాయి, బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరికి తెలియదు. అందరి విషయం ఆశ్చర్యపోయి వచ్చి కాళ్ళ మీద పడతారు అన్నట్టు, మీ మహత్యం మామూలు మహత్యం కాదు, అంటే అసలు మీ ఆశ్రమంలో బియ్యం లేకుండా ఇంత వందల మంది ఎలా తినగలుగుతున్నారు అని చెప్పి. అంత అక్షయ పాత్ర లాగా అక్కడ నడుస్తుంది అన్నట్టు. కాకపోతే ఎప్పుడు నేను చేస్తున్నా అని చెప్పేవాడు కాదన్నట్టు. ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్ తెలిసిన వ్యక్తి భోజనానికి పిలుస్తారు. ఇంకా 2 వ్యక్తులు గురువు గారితో కలిసి వెళ్తా ఉంటారు. మొత్తం 2 వ్యక్తులు భోజనానికి కూర్చునే టైంకి ఇంకొక 10 మంది వస్తారు. 10 మంది వస్తే వాళ్ళకు కూడా భోజనాలు పెట్టమని గురువు గారు అంటారు అన్నట్టు. అరే చేసిందే 2కి, ఇప్పుడు 10 మందికి ఎక్కడి నుంచి భోజనం పెట్టాలి అని వాళ్ళ ఫ్రెండ్ అనుకుంటాడు అన్నట్టు. అనుకోగానే వాళ్ళందరూ కూర్చున్న తర్వాత 2కి సరిపోయే వంట 10 మందికి కూడా సరిపోయిందంట, కేవలం 2కి సరిపోయింది. అంటే వాళ్ళ యోగా శక్తితోనే అట్లా సృష్టించగలుగుతారు అన్నట్టు. ఇంకా ఒక రోజు ఏంటంటే అక్కడ మహారాజుకు కబర్ అందుతుంది అన్నట్టు, ఈ యొక్క గురువు ఎన్నో ప్రదేశాల్లో ఉంటున్నాడు, 2 శరీరాలతో జీవిస్తున్నాడు, ఒకసారి అడవులో ఉంటాడు, అదే టైంలో సిటీలు ఉంటాడు. అంటే నమ్మశక్యం కలిపేది అక్కడ ఉన్న మహారాజుకి. ఇదంతా నమ్మను, ఇదంతా ఒకసారి చూద్దామని చెప్పి వాళ్ళ సైనికులను పంపించి, కొంతమంది జైపూర్ లో, కొంతమంది వైజాగ్ లో ఉన్నారని చెప్తే, అక్కడికి వెళ్ళండి, మీరు ఇక్కడికి వెళ్ళండి, నిజంగా ఈ 2 ప్రదేశాల్లో ఉన్నారా అంటే
అక్కడ ఉన్న వాళ్ళు కబురు పంపారు, మాతోనే ఉన్నారు ఇక్కడ గురువు గారు అని చెప్పి. ఇక్కడ ఉన్న వాళ్ళు కబురు పంపారు, మాతో ఉన్న గురువు గారు అని. అప్పుడు వచ్చి ఆయన సాష్టాంగ నమస్కారం చేసి, మీరు మామూలు మనుషులు కాదు, అసలు 2 శరీరాలతో జీవిస్తున్న మనిషి అని చెప్పి చెప్తా ఉంటారు అన్నట్టు. అయితే ఒక ఒక అమ్మాయి, అంటే ఒక కరుణం అని ఒక వచ్చి ఈ గురువు గారిని దర్శించడానికి వస్తా అన్నట్టు. అందరు కనిపిస్తున్నారు కానీ ఈ యొక్క బాబు గారు కనిపిస్తలేరు అన్నట్టు, ఈ గురువు గారు కనిపిస్తలేరు అన్నట్టు. అరే, ఇక్కడ భక్తులు కనిపిస్తున్నారు, అక్కడ అరుగు కనిపిస్తుంది కానీ గురువు గారు కనిపిస్తలేరు అని అనిపిస్తున్నట్టు. తర్వాత ఒక సందర్భాన్ని చెప్తాను అన్నట్టు వీళ్ళ ఫ్రెండ్తోని. దొంగల్ని ఎందుకు తీసుకొస్తున్నాను అని చెప్పి, అంటే ఎవరితో దొంగ స్వభావం ఉందో వాళ్ళకి నేను కనిపించను అని పరోక్షంగా ఇంకొక వారికి చెప్తాడు అన్నట్టు. ఇట్లా ఒకరోజు ఒకతనికి చాలా డౌట్ వస్తుంది. అరే, గురువు గారు ప్రతిరోజు అద్భుతమైన దస్త్రాలను వేసుకుంటున్నాడు, తెల్ల చొక్క వేసుకుంటున్నాడు, చిన్నగా నలిగినా గానీ రోజుకు 2-3 చొక్కలు చేంజ్ చేస్తున్నాడు. మరి గురుగారికి బట్టలు ఉతికే వాళ్ళు లేరు, గురుగారు ఎప్పుడు బట్టలు షాపింగ్ చేసినట్టు తెలియదు అని చెప్పి గురువుగారు మెల్లిగా బయటకు వెళ్తాడు. బయటకు వెళ్ళిన టైంలో మొత్తం వెతకడం స్టార్ట్ చేస్తాడు. అసలు గురువారికి ఎన్ని బట్టలు ఉన్నాయి ఏంటని చూస్తే అక్కడ ఇచ్చిన బట్టలు ఉన్నాయి, ఈ కొత్త బట్టలు కూడా ఉన్నాయి. అరే, ఈ బట్టలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పి డౌట్ వస్తుంది అన్నట్టు. డౌట్ వచ్చిన తర్వాత సరే బియ్యం చూసి ఇంతమందికి భోజనాలు వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు అనిపెట్టేదంట. ఆ భోజనాలు చూస్తే అక్కడ రైస్ కూడా కనిపిస్తలేవు, దానికి సంబంధించిన వంట పదార్థాలు ఏం కనిపిస్తలేవు. అయినా కానీ వంట ఎట్లే చేసి పెడుతున్నాడు, అసలు ఇక్కడ దుస్తులు లేదు, దుస్తులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ఆశ్చర్యపోతాడు. వచ్చిన తర్వాత బాబా గారు ఆ యొక్క గురువు గారు లోపలికి వస్తాడు ఇంకా బయటకు వెళ్ళి. అప్పుడు ఒక చూపు ఇస్తారు అన్నట్టు ఈ యొక్క శిష్యుని. చూడగానే అర్థమవుతుంది, అసలు గురువు గారు మహాశక్తివంతులు, నేను ఇక్కడ వెతుకుతున్నట్టు తెలిసే ఉంటది, నేను నటించినా మాత్రం తెలియకుండా ఉండదు అంటే ఆ చూపులోనే కనిపిస్తున్నట్టు ఏం వెతుకుతున్నావు అని చెప్పి. సో అప్పుడు అడుగుతారు అన్నట్టు, మీరు అసలు ఎట్లా, అప్పుడు అనుమానంతోనే అడుగుతాడు, అసలు గురువు గారిని క్వశ్చన్ ఇయ్యచ్చా, అంత పెద్ద మహానుభావుల్ని నేను అడగడానికి అర్హుడు నేను, ఇటువంటి ఏవైతే నేను తెలుసుకుందాంలే అనే జిజ్ఞాసతోని అడుగుతారు అన్నట్టు. సో మరి మీరు అందరు ఎట్లా సృష్టిస్తున్నారు, అన్నం ఎట్లా సృష్టిస్తున్నారు, ఈ పంట పదార్థాలు ఎట్లా సృష్టిస్తున్నారు, 4-5 బట్టలు ఎట్లా మార్చుకుంటున్నారు, ఎలా సాధ్యమవుతుంది అని చెప్పిన తర్వాత అక్కడ ఒక రహస్యం చెప్తారు అన్నట్టు. ఈ యొక్క భరద్వాజ గారికి రహస్యం చెప్తారు అన్నట్టు. ఆ రహస్యాన్ని ఎవరికి చెప్పకని చెప్తాడు, కాకపోతే 2వ భాగంలో ఆ బుక్ లో రహస్యం కూడా చెప్తాడు. సో ఇప్పుడు మనం ఆ రహస్యాన్ని పక్కన పెట్టి ఇంకా స్టోరీలోకి వెళ్తే, సో ఇట్లా చాలా మహిమలు చేశాడు అన్నట్టు. సో ఆ అడవి ప్రాంతాల్లో ఏంటంటే, అడవి ప్రాంతాల్లో చాలా మార్పు ఎట్లా తీసుకొచ్చిన అనేది ఒకసారి చాలా క్లియర్ గా చూద్దాం. ఎప్పుడు చాలా వేడి నీళ్ళే చేసేదట, చాలా వేడి నీళ్ళు చేస్తూ ఉండేవాట. సో చిన్నప్పుడు అయితే అడిగి అన్నట్టు, మీరు మరి చిన్నప్పుడు మీ ఇంటిని విడిచిపెట్టి వచ్చారు కదా, మీకు భయం అంటే లేదా, అసలు భయపడరా మీరు అంటే, భయం ఇప్పటి వరకు నాకు ఎట్లుంటుందో నేను ఎప్పుడు చూడలేదు, అసలు భయం ఉంటుందా, భయం ఎట్లుంటదని వాళ్ళ అక్కడ ఉండే వాళ్ళకి చెప్పేవాడు, అసలు నాకు భయం అంటూ ఏం లేదని చెప్పి. సో అక్కడ ఈ ఎన్నో ప్లేసెస్ తిరుగుతుంటూ ఒక అరణ్యానికి వెళ్తాడు అన్నట్టు. ఆ ప్లేస్ లో అరణ్యాన్ని దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న ఆ అడవి మనుషులతో మాట్లాడుతా అన్నట్టు. స్టార్టింగ్ ఆ అడవి మనుషులు కొంతమంది ఏంటంటే ఆ యొక్క మంత్ర ప్రభావంతో గురువారు అంటే అప్పటికి చిన్న బాబు లాగానే ఉండే కదా, అటాక్ చేద్దామని చూస్తారు అన్నట్టు. ఎందుకంటే వాళ్ళకు ఆ అడవిలో ఉండే వాళ్ళకి, కోయ వాళ్ళకి ఆ మంత్రశక్తులతోని వాళ్ళు వేరే వాళ్ళని ఎలా అయినా చేయొచ్చట. సో ఒక వ్యక్తి వచ్చి మీకు స్నానం చేపిస్తా అని చెప్పి ఇతని దగ్గరకు వచ్చి వేడి నీళ్ళతో చేపిస్తా ఉంటే అతను చేసిన మంత్రశక్తికి అతని శరీరమే అస్తవస్త గురవుతుంది అన్నట్టు. అప్పుడు శాస్త్రాంగ నమస్కారం చేసి, క్షమించండి మీరు గొప్ప గురువు గారు, మీ మీద నేను ఈ మంత్ర ప్రయోగం చేసిన అని చెప్పి చెప్తా ఉంటున్నట్టు. సో అక్కడ చాలా మంది, అంటే కొంతమంది మాత్రం ఈ మంత్ర ప్రయోగాలు చేసేదట, ఇంక మిగతా వాళ్ళందరూ చాలా స్వచ్ఛమైన మనసుతో ఉండేవాళ్ళట. మనం అనుకుంటా ఉంటాం కదా, వాళ్ళ అడవి మనుషులు, వాళ్ళకి ఏం తెలియదని. కాకపోతే ఈ బుక్ లో చెప్పినట్టు వాళ్ళు చాలా స్వచ్ఛమైన మనుషులు, వాళ్ళు నిస్వార్థంగా ఉంటారు, చాలా ప్యూరిటీగా ఉంటారు. మనం అనుకుంటాం, అరే నేను ఎన్ని చదివినా, నేను గొప్ప, నేను కలెక్టర్ను, నేను ఇంజనీర్ను, ఇవి అనుకుంటాం. కాకపోతే వాళ్ళు మనకంట ఆధ్యాత్మికంగా చాలా గొప్ప వాళ్ళు. వాళ్ళ గతంలోనే ఎన్నో జన్మలు తీసుకొని ఈ సిటీ జీవనంలో గడిపి వాళ్ళు ఒక ఋషి పరంపరలో ఆ యొక్క అడవుల్లో జీవిస్తున్నారు తప్ప వాళ్ళు అజ్ఞానులు కాదు, తెలివి లేని వాళ్ళు ఏం కాదు. మనకంటే ఎక్కువ తెలివి ఉంది, మనకు తెలుసు అనుకుంటున్నాం, మనం అహంకారంతో ఉన్నాం, కానీ వాళ్ళు అహంకారం లేకుండా చాలా స్వచ్ఛమైన చిన్న పిల్లల్లాగా నిష్కల్మకంగా ఒక మంచి హృదయంతో వాళ్ళు ఉన్నారని ఈ బుక్ లో చెప్తా ఉంటాడు అన్నట్టు. సో అట్లా ఇంకొక సందర్భంలో కూడా చెప్తా ఉంటాడు ఈ బుక్ లో.
ఆ బౌద్ధ సాధకులందరూ కొంతమంది ఆ బౌద్ధ టెంపుల్ ముందే సిగరెట్ తాగేవాళ్ళంట. సో అప్పుడు ఒక ఆయన వచ్చి, మీరు సిగరెట్ తాగితే గుడి పక్కన పోయి ఎవరు కనిపించకుండా తాగొచ్చు కదా, మీరు ముందే ఎందుకు తాగుతున్నారు అని అడుగుతారు. అడిగితే అప్పుడు ఇక్కడ ఆ యొక్క సర్వాంతర్యామి గుడి వెనకాల ఉండడా, గుడి పక్కన ఉండడా, ఎవరికో దాచుకున్నంత మాత్రం తెలియకుండా ఉంటదా? సో మేము ఇక్కడున్న ఏం చేసినా కానీ ఆయనకు తెలుస్తూ ఉంటది అన్నట్టు. సో మేము ఇక్కడ తాగినా అక్కడ తాగినా అంతా ఒకటే. అదేదో మేము ఇప్పుడు బుక్ నేను చెప్తా సార్. సో అదేదో మేము ముందటనే తాగి మమ్మల్ని మేము జయించుకుంటాం. అంటే ఎవరికో అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. అంటే నేనేం తాగను, నేను చాలా పతివ్రతగా, అంటే నేను చాలా నిష్టగా ఉంటా అని చెప్పి ఎవరికి తెలియకుండా చేయడం అది కాదు. ఏదైతే మేము ఉన్నామో అది చూపిస్తాము. కాకపోతే ఆ యొక్క గురువులను మేము సహాయం అడుగుతాం. దీని నుంచి, ఈ బానిస నుంచి ఎట్లా బయటకు రావాలి, ఈ యొక్క దీని నుంచి ఎట్లా బయటకు రావాలని ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవచ్చు. మనలో ఉన్నది ఏదైనా కానీ ఈ రోజు సరికాని క్వాలిటీ ఎవరికో దాచిపెట్టకుండా మనకు మనం కూడా దాచిపెట్టుకొని అది చేయకుండా దాన్ని గమనించుకొని దాన్ని మనం ఎప్పుడు దాని నుంచి బయటపడడానికి, అది ఏ హాబీ అయినా కానీ, అంటే ఏ అలవాటైనా కానీ, సరికాని అలవాటు ఉంటే మనల్ని మనం తెలుసుకొని ఇతరుల సహాయం జ్ఞానం తీసుకొని మార్చుకుంటేనే చాలా బాగుంటుంది తప్ప దాన్ని అక్కడే పెడితే అలాగే ఉండిపోతుంది అన్నట్టు ఆ యొక్క అలవాటు. ఇట్లా ఎంతో మందిని ఈ యొక్క గురువు గారు కలుస్తారు అన్నట్టు. కావ్యకంఠ వశిష్ఠ గణపతి గారిని, రమణ మహర్షిని, జిడ్డి కృష్ణమూర్తిని, శివానందం గారిని, ఎంతో మంది మహనీయులు కలుస్తూ ఉంటాడు ఆ యొక్క జర్నీలో, ఈ లైఫ్ జర్నీలో. అట్లా అక్కడ పల్లెల్లో ఈ గుడులు కట్టించడం, ఒక దీపం వెలిగించి, ఒక చెట్టు దగ్గర దీపం వెలిగించి అక్కడ రామజపం చేపించేవాడట. సో మీకు ఎవరైనా కష్టాలు ఉన్న వాళ్ళకి ఆ దీపంతో చెప్పుకోండి, మీ సమస్యలన్నీ పోతాయని చెప్పేవాడట. ఇంకొక పాయింట్ ఇక్కడ చాలా క్లియర్ గా మెన్షన్ చేశాడు. వాళ్ళ హృదయం చాలా పవిత్రమైనవి కాబట్టి వాళ్ళు అనుకున్నట్టు అవుతా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు నమ్మారు. అంటే ఆ జ్యోతికి చెప్పినప్పుడు వాళ్ళ సమస్యలు పోతాయని నమ్మారు కాబట్టి అవి అవుతున్నాయని చెప్తున్నారు అన్నట్టు. అంత హృదయపూర్వకంగా వాళ్ళు నమ్మారు కాబట్టి అని చెప్తున్నట్టు. సో ఇట్లా ఎంతో మందికి ఆ యొక్క విభూతి ఇట్లా పెడుతూ ఉంటేనే రోగాలు కూడా అందరికీ తగ్గుతూ ఉండేవి అన్నట్టు. సో ఒకరోజు ఏంటంటే గురువు గారికి చాలా సిగరెట్లు తాగే అలవాటు చాలా ఉండేది అన్నట్టు. చాలా కొన్ని పెట్టలేదు, రోజుకు సిగరెట్లు తాగుతూ ఉండేదంట. అప్పుడు కళ్ళకు జబ్బొస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడుగుతా ఉంటారు అన్నట్టు. అడిగితే దీనికి అసలు ఇప్పటి వరకు అయితే వైద్యంలో మందు అనేది లేదు, కళ్ళ జబ్బు కంటే మళ్ళీ అడవిలోకి వచ్చి ఒక 2 నెలలు ఎటు వదలకుండా సంకల్ప శక్తితోని మానసిక, అంటే ఆ యొక్క మానసిక శక్తితోనే కళ్ళ జబ్బును నయం చేసుకుంటాడు అన్నట్టు, ధ్యానంలో కూర్చొని ఎటు కదలకుండా. అట్లా ఒక ఒక భక్తుడు క్వశ్చన్ అడుగుతాడు, అసలు ముక్తుడు అంటే ఎవరు అని. ఇక్కడ చాలా అద్భుతంగా విషయం చెప్పాడు. ముక్తుడు అంటే దేనికి లొంగనివాడు. అంటే ప్రాణానికి గాని, పదార్థానికి గాని, పరిస్థితులు గాని. అంటే ప్రాణం అంటే ఇప్పుడు ఈ యొక్క బంధాలు ఉంటాయి కదా, ఈ మోహం, అమ్మ నాన్న, తమ్ముడు కొడుకు, నా వాళ్ళు, నీ వాళ్ళు, నీ కులం, నా మతం, నీ దేశం, నా దేశం, ఎన్నో రకాలైన భావాలు మన లోపల ఉంటాయి. ఇవన్నిటికి మనం లొంగి ఇదే నేను అనుకున్నామంటే మనం ముక్తులం కాలేము. సో దాని నుంచి అంత బయటపడాలి. దాంట్లో పట్టు పడద్దు మనం. నేను చిన్న, నేను పెద్ద, నేను గొప్ప, నేను చాలా రిచ్, నేను ఇంత సంపాదించిన, నేను ఇంత చేశాను, నేను నా కుటుంబం కోసం ఇంత కష్టపడి, ఇవన్నీ తీసి పక్కన పెట్టేయాలి. ఇవన్నీ మనలో ఉంటాయి అంటే మనం ముక్తిని పొందలేం, ఆ యొక్క జ్ఞానం మనం పొందలేం. మనం మళ్ళా మనసుల్నే ఇరుక్కపోతాం. అదే విధంగా పదార్థం గురించి చెప్పింది, అంటే ఈ తిండి తినాలి, ఈ తిండి తింటేనే నేను బతుకుతా, తిండి, నీరు, అగ్ని, వాయువు, భూమి, ఈ షెల్టర్, ఈ భవనం ఉంటేనే ఇలా ఉంటా. ఎప్పుడైతే ఇవన్నిటికీ మనం బందీ అవుతామో అప్పుడు మనం ముక్తం కాలేము. వీటిని అన్నిటిని అధిగమించాలి, వీటికి లొంగకూడదు. ఈ ఆహారం ఉంటేనే ఉంటా, ఇదే ఉంటేనే ఇస్తా అంటే వీటన్నింటికి అతీతం కావాలి. అందుకే ఎంతో మంది యోగులు సో వాళ్ళన్నిటికి అతీతం అయిపోతారు. నిద్ర, ఆకలి, తిండికి, ఈ బంధాలకి, ఇవన్నింటికి అతీతమైన వాళ్ళే ఒక గొప్ప స్థితిని పొందుతారు. ఇంకా పరిస్థితులకు చాలా సార్లు మన లైఫ్ లో కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి, మానాలు, అవమానాలు, ఎన్నో రకాలైన అపనిందలు ఎన్నో వస్తాయి, వస్తాయి. అన్నింటికి వచ్చాయని పట్టుకున్నామంటే మనం ముక్తులం కాలేదు, మళ్ళీ అందులో ఇరుక్కుంటా ఉంటాం. ముక్తుడు అంటే పదానికి, అంటే ప్రాణికి, పదార్థానికి, పరిస్థితులకు దేనికి లొంగొద్దు. ఎట్టి పరిస్థితుల్లో చలంచక తటస్థంగా ఉండాలి, అప్పుడే ముక్తుడవుతాడు. అప్పటి వరకు పునరపి జననం, పునరపి మరణం, రావడం పోవడం, రావడం పోవడం, ఈ పాఠాలన్నీ నేర్చుకోవడానికి. అట్లా మనం ఎప్పుడైతే ఆ యొక్క కృషి సాధన వల్లనే మనం ఈ యొక్క సంస్కారాలన్నింటి నుంచి బయటపడి ఆ యొక్క జీవన్ముక్తి, ఆ యొక్క జన్మ లేని స్థితి మనం పొందగలుగుతాం తప్ప
ఎవరు మిన్ను ఆధారపడో, ఎవరు మిన్నో కాళ్ళు పట్టుకోనో, ఎవరు ఉపదేశం చేసిరనో, ఎవరు వరాలు ఇస్తారనో ఏమి కాదు, స్వయం కృషి సాధన అని చెప్పి మరీ మరీ ఇందులో బాగా చెప్తా ఉంటారు గురువు గారు. సో అట్లా ఒక క్వశ్చన్ అడుగుతారు ఇంకొక భక్తుడు, మరి ఎంతో మంది సాధన చేస్తున్నారు, కొంతమంది ఏం సాధన లేకుండా అట్లా కూర్చొని వాళ్ళు ముక్తిని పొందిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకు వీళ్ళకు డిఫరెన్స్ ఏంది? చాలా రోజులు కష్టపడే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ముక్తిని పొందుతారు. కొంతమంది దైవానుగ్రహంతోనే వాళ్ళు ఇట్లా కూర్చోగానే, ధ్యానంలో కూర్చోగానే కొన్ని నెలల్లో, కొన్ని సంవత్సరాల్లోనే వాళ్ళు స్వంతగా జ్ఞానాన్ని పొందుతూ ఉంటారు. అంటే అప్పుడు చెప్తారు అన్నట్టు డిఫరెన్స్. ఎవరైతే సాధన ద్వారా ముక్తి పొందుతారో, ఎవరైతే దైవానుగ్రహం ద్వారా ముక్తి పొందుతారో ఇద్దరు ఒకటే. కాకపోతే సాధన ద్వారా పొందిన వాళ్ళు ఎన్నో కష్టాలు అనుభవించి, అంటే ఈ జన్మలో వీళ్ళు కూడా గత జన్మలో పొందవచ్చు, కష్టాలు అనుభవించి వాళ్ళు పొందిన వాళ్ళు ఎంతో మందికి చెప్పగలుగుతారు. ఎంతో మందికి చెప్పగలుగుతారు. వీళ్ళు వీళ్ళు కూడా చెప్పగలుగుతారు, కానీ వీళ్ళంత పర్ఫెక్ట్ గా చెప్పలేరు. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఒక హైదరాబాద్ గానీ, ఒక ఢిల్లీ గానీ, ఎగ్జాక్ట్ ఆ వ్యక్తి ఢిల్లీ పోయిన వ్యక్తి నేను ట్రైన్లు ఎక్కినా, ఇక్కడ తిన్నా, ఇక్కడ ఇది ఉంటది, ఇది ఉంటది అని క్లియర్ గా చెప్పగలుగుతాడు. అంతే తప్ప వెళ్ళని వ్యక్తి సొంత క్లియర్ గా చెప్పలేడు. కాకపోతే ఆ వ్యక్తి కూడా ఒకవేళ అక్కడ నుంచి డైరెక్ట్ ఏరోప్లేన్ ఎక్కిపోయాడు అనుకోండి, ఏం తెలియదు, జస్ట్ ఎక్కినా అక్కడ దిగినా అంటాడు. కాకపోతే ఎప్పుడైతే ఇవన్నీ ట్రైన్లు పట్టుకుని ఇవన్నీ పట్టుకున్నప్పుడు మాత్రమే క్లియర్ గా చెప్పగలుగుతున్నారు. అట్లే దైవానుగ్రహంలో వెళ్ళిన వాళ్ళు కూడా గొప్ప మహాత్ములే. కాకపోతే వీళ్ళకు ఈ సాధన రహస్యాలు గాని, సాధనలో ఉండే మెలకువలు గాని ఇవన్నీ క్లుప్తంగా వివరించలేరు. అంట్లని శక్తి లేదని కాదు, శక్తివంతులే గాని వాళ్ళకి అనుభవం ఈ జన్మలో లేదు కాబట్టి అని చెప్తున్నాడు. సో అందుకే కొంతమందిని మనం చూడొచ్చు, అలా కూర్చోగానే వాళ్ళకు కొన్ని సంవత్సరాల్లోనూ, కొన్ని నెలల్లోనే వాళ్ళకు ముక్తి పొందుతారు. ఎందుకంటే గత జన్మ సంస్కారాలు బలంగా, గత జన్మ చేసిన సాధన వల్ల అట్లా జరుగుతూ ఉంటుందని చెప్తూ ఉన్నాడు అన్నట్టు. అయితే సో ఇక్కడ వర్మ గారు అని ఒకరు, ఈ ఎవరైతే భరద్వాజ గారు ఉన్నారు కదా, వాళ్ళ అన్నగారు. సో అన్నగారు స్టోరీ చెప్తారు అన్నట్టు, ఈ యొక్క తమ్మునికి చెప్తారు అన్నట్టు, నేను ఎలా గురువుని కలిసిన, ఎలా ఉండే అప్పుడు పరిస్థితులు ఎట్లా ఉండే అని చెప్పుకుంటూ వస్తారు అన్నట్టు. అప్పుడు ఒక ఊర్లో చాలా మంది చనిపోతా ఉంటారు అన్నట్టు, జంతువులు, మనుషులు చనిపోతా ఉంటే అప్పుడు ఆ యొక్క ఊర్లో ప్రజలు వచ్చి, మా ఊర్లో ఇలా జరుగుతుంది, మీరు రావాలి అండ్ ఏదో ఒక పీడ వల్ల జరుగుతుంది, ఏదో శక్తి వల్ల ఇట్లా జరుగుతుంది, ఏమో మాకు అర్థం కావట్లేదు, మీరు రావాలి అని చెప్పి గురువుగారి దగ్గరికి చెప్పిన తర్వాత అది ఎన్నో కిలోమీటర్లు ఉంటాయి. వీళ్ళందరూ ఎట్లా వెళ్ళాలి? వీళ్ళందరూ అప్పుడు నడుచుకుంటునో, లేదంటే గుర్రాల మిన్నో, ఆ పల్లెకి మిన్నో వెళ్ళాల్సి ఉంటది. సో సరే మనందరం అక్కడికి వెళ్దామని, ఏమేమి కావాలో ఈ 40 రోజులకు అవన్నీ, ఈ యొక్క ప్రయాణానికి అవన్నీ మోసుకొని వెళ్దాం అంటారు అన్నట్టు. అప్పుడు వర్మ గారు అడుగుతారు అన్నట్టు. వర్మ గారు వైజాగ్ లో ఉంటాడు. సో ఈ గురువు గారిని కలవడానికి వెళ్తా ఉంటారు అన్నట్టు. సో వర్మ గారు అడుగుతా ఉంటారు, ఎందుకు ఇవన్నీ మోసుకుపోవడం, ఎందుకు, ఎన్నో ఊర్లు మధ్యలో క్రాస్ అయితే అందరు భోజనాలు పెడతారు కదా అంటే, అప్పుడు చెప్తారు అన్నట్టు. సో ఎవరైతే సాయం పొందడానికి వస్తున్నారో, అంటే ఇప్పుడు వాళ్ళన్నీ ఇవన్నీ మోసుకపోతేనే మనం సేవ చేసినందుకు బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక కూరగాయలు కొనాలంటే మనం పోయి డబ్బులు ఇస్తే వాళ్ళు అది ఇచ్చినట్టు, ఈ యొక్క దీన్ని కూడా వాళ్ళ ఆధ్యాత్మిక సేవ మనం చేస్తున్నందుకు వాళ్ళు మోసుకున్నప్పుడు అది ఈక్వల్ బ్యాలెన్స్ అవుతుంది. దానికోసమే తప్ప ఏదో ఫుడ్ వాళ్ళ దగ్గర లేదని కాదు, మధ్యలో మనకు దొరకదని కాదు, ఇదంతా ఫుడ్ మన వాళ్ళని తీసుకుపోవడానికి కారణం అది అని చెప్తా ఉంటాడు అన్నట్టు. సో అట్లా అడవుల్లో ప్రయాణం చేసుకుంటా గుర్రాల మీద ఈ యొక్క గురువు గారిని పల్లకి మీద ఎక్కించుకొని కొంతమంది తీసుకొని వెళ్తా ఉంటారు అన్నట్టు. కాలినడక పైన ప్రయాణం సాగిస్తా ఉంటారు అన్నట్టు. సాగిస్తూ ఒక్కొక్క ఊరు వెళ్తున్న కొద్దీ ఆ ఊర్లో ఉన్న ప్రజలు, అంటే ఆ కోయలు, ఆ యొక్క అడవి మనుషులు ఎంత ప్రేమ అంటే, ఆ గురువు గారు రాగానే ఆ కాళ్ళ మీద వాటర్ పోసి ఆ గురువు గారికి అన్ని పనులన్నీ తీసుకొచ్చి ఆ ఎంత ప్రేమ అంటే చాలా ప్రేమగా ఉండేదట. మరి సరే, ఏమన్నా గురువుగారి దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా? డబ్బులు లేవు. మరి గురుగారు ఏమన్నా ఆశీర్వాదిస్తలేరు. గురుగారు మరి అప్పటికి శక్తులు కూడా అంత ప్రదర్శించలేదు. ఈ శక్తులు కూడా అక్కడక్కడ అన్ని బుక్స్ లో గ్రంథస్థం చేసిరు కానీ అప్పుడు ఇప్పుడంత టెక్నాలజీ లేదు కదా. సో ఏది లేకపోయినా కానీ గురువు గారి యొక్క ప్రేమ అందరినీ తాకేదట. సో వాళ్ళు కూడా ఎంత నిస్వార్థంగా ప్రేమించేదంటే అంటే చాలా ప్రేమ స్వరూపులట వాళ్ళు కూడా. అట్లా ప్రతి ఊరు క్రాస్ చేసుకుంటూ ఆ ఊరు వెళ్ళడానికి ప్రయాణం చేస్తూ ఉంటారు అన్నట్టు. చేస్తూ ఉన్న తర్వాత ఇంకా ఆ ఊర్లోకి వెళ్ళిన తర్వాత గురువు గారికి పోయి ఆ ఊర్లో కూర్చుంటాడు, ఒక ఇంట్లో కూర్చొని కళ్ళు మూసుకుంటాడు. కొద్దిసేపు అలాగే మౌనంగా కళ్ళు మూసుకొని ఒకేసారి కళ్ళు చేసి కొన్ని కొబ్బరికాయలు తీసుకురమ్మని ఒక ప్రాసెస్ చేస్తారు అన్నట్టు. అక్కడ ఆ గురువు గారి ఆ టైంలో ఏది కావాలో ఆ ప్రాసెస్ చేసి తర్వాత అక్కడ అది సాల్వ్ చేస్తాడు. ఆ తర్వాత చాలా మంది అక్కడ ఉన్న వాళ్ళు ఆ రోగాలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు అన్నట్టు. అప్పుడు ఇతను చెప్తారు అన్నట్టు, గురువు గారు మీరు ఏం చేశారు చెప్పండి అక్కడ,
అసలు మీరు కన్ను మూసుకొని వాళ్ళని ఇన్వైట్ చేసి, సో మళ్ళీ ఇటు ఈ గ్రామం మీద అటువంటి అటాక్ చేయకుండా వాళ్ళని పైలోకాలకు పంపించారు కదా అని, అంటే వాళ్ళని ముక్తులు చేసారు కదా అని. ఎందుకంటే ఎవరైతే కొంతమంది ఎర్త్ బౌండ్ సోల్స్ ఉంటారో, అంటే భూమికి అతుక్కొని ఉంటారో, వాళ్ళు ఎవరైతే వాళ్ళకి ఇబ్బంది కలుగుతారో వాళ్ళతోని కమ్యూనికేషన్ చేసి, వాళ్ళు ఎవరైతే చెప్తింటారో వాళ్ళను పైలోకాలకి పంపించి మిగతా వాళ్ళని అక్కడ నుంచి తరిమి కొట్టారు కదా అని చెప్పి చెప్తా ఉంటాడు అన్నట్టు. అక్కడ గురువు గారిని అడిగి తెలుసుకుంటాడు అన్నట్టు. అట్లా ఇంకా ఈ పల్లికిలో ఎక్కి కూర్చుంటాడు కదా, ఎక్కి కూర్చుంటే ఇట్లా అంటా ఉంటాడు అన్నట్టు, అది చాలా నొప్పులు వస్తున్నాయి, నాకు ఒళ్ళు నొప్పులు వస్తుంటాయి. మీరు హాయిగా పల్లకి మీద కూర్చున్నారు, మీకేం నొప్పులు వస్తున్నాయి? అరే పల్లికి మీద తీసుకుపోయేటోళ్ళు వాళ్ళ కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు రావాలి, మీకెందుకు వస్తున్నాయి అంటే, మీరు ఊహించిర్రా నేను ఈ నొప్పులు పడకపోతే వాళ్ళు ఇక్కడ వరకు తీసుకొస్తారా అని. అంటే వాళ్ళు ఏ శ్రమ లేకుండా కూర్చున్నట్టు హాయిగా పల్లెకిలో కూర్చున్నట్టు కనిపిస్తుంది భక్తులకు, ఒక గురువులు శిష్యులకు. కాకపోతే వాళ్ళ కష్టాన్ని మొత్తం నెత్తి మీద ఎత్తుకొని పైన కూర్చున్నాడు, అంతే సింపుల్. సో ఇట్లా ఎంతో మంది గురువులు చేస్తున్నట్టు కనిపారు, చాలా సునాయాసంగా ఉంటారు, చాలా సింపుల్ గా ఉంటారు, కానీ అంతా వాళ్ళు నడిపిస్తా ఉంటారు అన్నట్టు. ఇంకొక రోజు చైర్ లో కూర్చొని మూలుగుతా ఉంటారు అన్నట్టు. అయితే ఏమిటి గురువు గారు మీకు ఆరోగ్యం మంచిగా లేదు, ఎందుకు మూలుగుతున్నారు అంటే, అప్పుడు అక్కడ ఉన్న వేరే భక్తుడు చెప్తా అన్నట్టు, ఈ రోజు ఒక భక్తుడు వచ్చి గురువారికి నమస్కరించి నాకు జ్వరం వచ్చింది, చాలా బాధపడుతున్నా అని చెప్పి ఏడుస్తా ఉన్నాడు. నాకు తెలిసి ఆ కర్మ తీసుకోవచ్చు ఈ గురువు గారిని. సాయంత్రం వరకు అక్కడ నుంచి కబురు వస్తాయి అన్నట్టు, ఆ వ్యక్తికి జ్వరం తగ్గిపోయిందని. నమస్కారం అంటే అతను ఇంకోతని చెప్తాను, నమస్కారం పెట్టించుకోవడం అంటే మామూలు విషయం కాదు, వాళ్ళ యొక్క సమస్యలను తీర్చాల్సి ఉంటది. నానో లేదో నమస్కారం అని వీళ్ళు చెప్పి బాధ చెప్పుకొని వెళ్ళిపోతా ఉంటారు. ఎవరు తీర్చాలి అవన్నీ వల్ల? ఒక జబ్బులు తెలియకుండానే మళ్ళీ నేను చేసిన అని చెప్పడం. సో అట్లా చేస్తూ ఉండేవాడు, అంటే ఎన్నో మహిమలు చేస్తూ ఉండేవాడు అన్నట్టు. అట్లా ఒక రోజు రాత్రి ఒక ప్రసంగం ఇస్తూ మిగతా వాళ్ళందరూ పడుకుంటారు, ఒక వ్యక్తితో చెప్తారు అన్నట్టు, ఆ బుక్ లో ఒక పేజీ ఓపెన్ చేసి చదువు అని చెప్పి ఇట్లా ఈ యొక్క ఆధ్యాత్మిక విషయాలు చర్చిస్తా ఉంటే, అప్పుడు మిగతా వాళ్ళందరూ చూడు ఏం చేస్తున్నారు అంటే, అందరు పడుకున్నారు అంటున్నారు కదా, పడుకునే ఉన్నారు. ఇంకెన్ని సంవత్సరాలు వాళ్ళు పడుకునే ఉంటారు? నేను 40 సంవత్సరాలు అయింది పడుకోక, నిద్రించక 40 సంవత్సరాల కింద పడుకున్నా. ఎప్పుడైతే ఒక మనిషి ఒక ఎత్తులో ఒక శిఖరం పైన కూర్చున్న ఒక వ్యక్తి 3 సరస్సుల్ని ఏ విధంగా చూస్తాడో, అట్లా మనము నిద్ర, మెలకువ, స్వప్న 3 అవస్థలను ఒకే విధంగా చూసే స్థితి రావాలి. వాళ్ళనే పురుషుడు అంటారు, అతన్ని పురుషుడు అంటాడు. పురుషుడు అంటే ఏదో పురుషుడు కాదు, పురుషుడు అంటే నిద్రావస్థను దాటి ఆ యొక్క నిద్ర, మెలకువ, స్వప్న అవస్థలకు అతీతంగా జీవించేవాడే ఒక యోగి అని చెప్పి స్పష్టంగా చెప్తాడు. లేకపోతే ఇంకా ఆ ఒక జంతు ప్రవృత్తిలో ఉన్నట్టు, ఆ జంతు కక్షలనే తిరుగుతున్నట్టు అని చెప్పి చాలా క్లియర్ గా చెప్తాను అన్నట్టు. సో ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సింది, మన జీవితంలో సుమారు ఒక 8 గంటలు పడుకుంటున్నామంటే, సో మనం ఒక 100 ఏళ్ళు జీవిస్తే అంటే ఎంత మనము టైము నిద్రకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో మన టైంను అందుకే ఎంత కుదిరితే అంత మనం ధ్యానానికి ఉపయోగించుకుంటే మనకు జన్మలు అనేది తగ్గే అవకాశం ఉంటుంది. రాత్రిని యోగి అద్భుతంగా సాధనకు ఉపయోగించుకోవచ్చు. సాధన ఎంతెంత చేస్తూ ఉంటే 5 గంటల నిద్ర సరిపోతుంది, ఒక్కొక్కసారి 6 గంటల నిద్ర, 4 గంటల నిద్ర కూడా సరిపోతా ఉంటది, ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తే. సో మనకు టైం ఉండట్లేదు, నేను 9 గంటలు పని చేసిన తర్వాత అలసిపోతున్నా, నాకు చాలా టైమే ఉండట్లేదు అనుకునే వాళ్ళు రాత్రి టైంలో చేయొచ్చు. బ్రహ్మముహూర్తంలో కూడా చేసి ఎంతో అద్భుతంగా సాధనకు ఉపయోగించవచ్చు. ఆ గురువు గారు ఆ కొండ మీద ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు కూర్చున్నప్పుడు కింద ఉన్న వాళ్ళు చూస్తే ఒక కాంతి లాగా అక్కడ ఏదో కాంతి మెరిసిపోతున్నట్టు కనిపించేదట. అంత అద్భుతంగా ఆ కొండ కింద ఉన్న వాళ్ళకు కనిపించేదంట. అక్కడ ఉన్న ఒక భక్తుడు అడుగుతారు అన్నట్టు, వర్మ గారు అడుగుతారు అన్నట్టు, మరి ఈ ముక్తి ఎట్లా వస్తుంది? వీళ్ళందరూ పడుకుంటున్నారు కదా, మీరు పడుకోలేక ఉంటారు కదా, మీరు పడుకోలేక ఇట్లా జీవిస్తున్నారు కదా, నేను అట్లా ఎప్పుడు అవుతా అని అడుగుతాడు అన్నట్టు. అప్పుడు మీరు యమ నియమాలను ఆచరించవలసి ఉంటుంది అన్నట్టు. ఆ యొక్క మహర్షి చెప్పినట్టు మీ యమ నియమాలు ఎప్పుడైతే ఆచరిస్తారో అప్పుడు మీకు జన్మలు తగ్గుతా ఉంటాయి, మీరు ఒక జన్మ లేని స్థితికి వస్తా ఉంటారు అని చెప్తా ఉన్నారు. వాళ్ళు గుర్రం మీద వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో వర్మ గారు కింద పడతాడు, చేతికి దెబ్బ ఆకుతుంది. దెబ్బ ఆకిన తర్వాత వాళ్ళు ఆశ్రమంకి వచ్చిన తర్వాత అక్కడ ఉండే పని మనిషి వచ్చి ఆ యొక్క ఏదో ఒక వస్తువుని తీసుకొచ్చి గురువు గారికి ఇస్తుందట. ఇచ్చి నయం చేయడానికి సంథింగ్ ఏదో అయితే ఇస్తే, ఇట్లా చేతి దాని మీద ఇట్లా పెట్టగానే ఆ నొప్పి మొత్తం తగ్గిపోతుందట, చేతి నొప్పి మొత్తం తగ్గిపోతుందట. అప్పుడు వర్మ గారు వెంటనే స్మార్ట్ గా, మరి నాకు నడుము నొప్పి కూడా ఉంది కొన్ని రోజుల నుంచి అంటాడట. అప్పుడు మళ్ళీ గురువు గారు అంటాడట, ఇప్పుడు అడగవద్దు అని.
అంటే ఇక్కడ మనం వాళ్ళు చేస్తుర్రా అదా అని చెప్పి మనము ఈ నొప్పి ఉంది, ఆ నొప్పి ఉంది, ఆ కష్టం ఉంది, ఏ చిన్న చిన్న క్వశ్చన్ కాకుండా వాళ్ళకి ఎప్పుడైతే మనస్ఫూర్తిగా అనిపిస్తుందో అప్పుడే వాళ్ళు చేస్తారు. మనం దానికోసం మనం అలా ఉండివ్వాలి అంతే. చేస్తే చేస్తారు, లేకపోతే లేదు అన్నట్టు. అట్లా ఇంకా చాలా విషయాలు చెప్తానన్నట్టు. నువ్వు ఎన్నో పనులు చేస్తావు. నా యొక్క ఆశీర్వాదం నీకుంటుంది. నువ్వు అమెరికా వెళ్తావు. నువ్వు అనుకున్న పనులన్నీ చాలా అద్భుతంగా చేస్తావని చెప్తావు అన్నట్టు. అట్లా చాలా ఆలయ నిర్మాణాలన్నీ ఆ అడవిలో చేస్తాడు. చేసి అక్కడ కొన్ని గుళ్ళు కట్టి, తర్వాత కొన్ని అక్కడ ఆ దీపాలు పెట్టి మీరేమైనా సమస్యలు ఉంటే వాటికి చెప్పుకోండి అని చెప్పి రామాలయాలు కట్టించడం ఇలా చేస్తుంటాడు అన్నట్టు. సో గురువు గారికి అట్లే డైరీ రాసుకునే అలవాటు కూడా ఉందన్నట్టు. ఎవరిని కలిశాను, ఎప్పుడు కలిశాను, ఏ టైంలో ఆ యొక్క గుడి ప్రతిష్టాపన చేశాను, ఇవన్నీ అద్భుతంగా గ్రంథస్థం చేసుకునేవాడు అన్నట్టు. ఇంకొక విషయం కూడా చాలా అద్భుతంగా చెప్పిండు. మీరు నగరాల్లో ఉండి ఎన్నో పాపాలు చేస్తున్నారు తెలిసి తెలియక, ఎన్నో రకాలు. వీళ్ళు అడవిలో ఉండి వీళ్ళ యొక్క ధర్మంతో జీవిస్తూ ఈ యొక్క రామాలయంలో ఆ భక్తితో ఉండడం వల్ల ఇదంతా బ్యాలెన్స్ అయిపోతుంది అన్నట్టు. ఫ్రీక్వెన్సీ మీరు చేసే పాపాలన్నింటికి వీళ్ళు చేసే ధర్మం వల్ల ఈ భూమి అనేది ఆగుతుంది అన్నట్టు. మనం చాలా వరకు కూడా గమనించవచ్చు, ఈ భూమి మీద ఎంతమంది సరికాని ఆలోచనతో ఉన్నారో, అంటే ఎంతమంది అసలు పాపకర్మలు చేస్తున్నారో, చాలా మంది మంచి కావాలి అని చెప్పి కోరుకునే వాళ్ళు, కనిపించే వాళ్ళు, కనిపించని వాళ్ళు ఎంతో మంది వాళ్ళ ఆలోచన ద్వారా, వాళ్ళ తపోశక్తి ద్వారా వాళ్ళు సంకల్పాలు రిలీజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇంకా భూమి ఎంతో మంది యోగుల చేత, ఆ యొక్క గొప్ప శక్తుల చేత కాపాడుతుంది అని చెప్పవచ్చు. సో అట్లా ఒకరోజు అక్కడ ఒక వ్యక్తి పడిపోతాడు అన్నట్టు. వ్యక్తి పడిపోగానే గురుగారు వేసి, వర్మ గారు మీరు డాక్టర్ కదా, వెళ్ళి అతను న్యాయం చేసిన. నేనెందుకు డాక్టర్ను, నేను సాధారణ వ్యక్తిని, నన్ను డాక్టర్ అంటారు, నేనెట్లా న్యాయం చేస్తా అంటే నువ్వు వెళ్ళు అంటాడంట. ఈ వర్మ గారు వెళ్ళి ఆ వ్యక్తిని, వాళ్ళ గురువు సివివి అన్నట్టు, సివివి గారిని తలుచుకొని ఇట్లా టచ్ చేయగానే ఆ వ్యక్తి మేల్కుంటాడు అన్నట్టు. అంటే పడిపోయిన వ్యక్తి మేల్కుంటాడు. సో ఒక రోజు ఇంకా తర్వాత ఈ వర్మ గారు చాలా విషయాలు, చాలా జ్ఞానం నేర్చుకుంటాడు ఆ గురువు గారి దగ్గర. కొన్ని రోజులు ఉంటాడు. కొన్ని రోజులు ఉండి తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. వెనక్కి వచ్చేసిన తర్వాత తన వృత్తిలో తను ఉండగా తర్వాత ఒక ఉత్తరం వస్తుంది వాళ్ళ తండ్రి నుంచి. ఏం ఉత్తరం వస్తుంది అంటే, నువ్వు ఇట్లా వెళ్ళి ఈ యొక్క గురువు గారిని కలవాలి, పలానా గురువు గారిని కలవాలి, ఏదైతే నువ్వు వెళ్ళి కలిసి వచ్చినావు ఆ గురువు గారిని కలవాలని ఉత్తరం వస్తుంది అన్నట్టు. ఏంటంటే ఈ యొక్క గురువు గారు వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నేను ఆ మీ కొడుకుని నేను చూడాలి అని వాళ్ళ తండ్రి గారితో చెప్తారు అన్నట్టు. సో ఇక లెటర్ రాసిన తర్వాత, అరే నా గురువు నన్ను ఎందుకు తండ్రి కలవాలనుకుంటాడు, నేను కళలో వచ్చానట. ఈ వ్యక్తి కళలో వస్తాడు, గురువు గారి కళలో వచ్చాను, నువ్వు వచ్చి నన్ను కలవాలి అని చెప్తాడు. నాకు ఏం రహస్యం చెప్తాడని చెప్పి బాగా ఆలోచించుకొని సెలవు తీసుకొని గురువుగారి దగ్గరికి వస్తాడు అన్నట్టు. గురువుగారి దగ్గరికి వచ్చి కలిసినప్పుడు అప్పుడు అనుకుంటాడు, అరే నేను మా ఫ్రెండ్ని తీసుకొని వచ్చినా, అంటే నాకు తెలిసిన బంధువుని తీసుకొని వచ్చినా, మరి ఏమన్నా రహస్యం ఉంటే నాకు చెప్తాడో లేడో మరి ఎట్లా అనుకుంటాడు అన్నట్టు. ఇంకా గురువు గారు ఏం చేస్తారంటే అక్కడ, సరే ఇప్పుడు మంచిగా ఉప్మా వేసుకుందాం అని చెప్పి చెప్తాడు అన్నట్టు. బట్ ఉప్మాలో నిమ్మకాయలు వేసుకుంటే బాగుంటది, నిమ్మకాయలు కావాలి కదా అంటాడు అన్నట్టు. అన్న తర్వాత చూసి అలా బంధువు సైడ్ చూస్తాడు. నువ్వు నిమ్మకాయలు తీసుకొస్తావా అని చెప్పి ఆ నిమ్మకాయల కోసం ఆయన పంపిస్తాడు. అప్పుడు ఆయన ఎందుకు పంపించానో తెలుసా, నీతో రహస్యంగా మాట్లాడదామని చెప్పి చెప్తాడు అన్నట్టు. సో గురువారు అప్పుడే వృద్ధాప్యం వచ్చేస్తుంది, చివరి రోజులు వచ్చేస్తా ఉంటాయి. అప్పుడు ఆ యొక్క వర్మ గారిని దగ్గర కూర్చోబెట్టుకొని, నేను ఒక విషయం నువ్వు చేస్తావా అంటాడు అన్నట్టు. అరే ఇదేం ప్రశ్న, నేను చెప్పింది చేస్తావా అంటే, నేను ఇప్పుడు ఏ క్వశ్చన్ అడుగుతాడో తెలియదు. ఇప్పుడు అప్పటికిప్పుడు అడవులలోకి వెళ్ళమన్నా నేను వెళ్ళాలి, ఏం చేయమన్నా చేయాలి. అసలు ఇక్కడ మృగాలు, అన్ని పులులు అవన్నీ తిరిగే ప్లేసు. సో ఏం చేయాలి అంటే, మీరు చెప్పండి, నాకు నచ్చితే నేను చేస్తా అంటాడట. నువ్వు చేస్తాను అంటే నేను చెప్తా అంటాడట. తను చాలా ఆశ్చర్యకంగా, సరే నేను చేస్తా, ఇంకా మరి అది నా యొక్క శ్రేయస్సు కోరాలి మీరు చెప్పింది అంటే, సరే మీ మంచి కోసం చెప్తా అంటాడు. సరే చేయించుకొని అప్పుడు చెప్తాడు అన్నట్టు. ఏం చెప్తాడంటే, నువ్వు పెళ్లి చేసుకోవాలంటాడంట. అప్పుడు సినిమా తిరుగుతుంది అన్నట్ట మనిషికి. అరే ఏంటి, నేను నా జీవితంలో ముక్తిని పొంది, ఎంతో సాధన చేసి, ఎంతో ఆత్మజ్ఞానం పొంది, ఎక్కడో అడవిలో పోయి, ప్రపంచానికి దూరంగా పోయి, నా బతుకు నేను బతికి ఈ యొక్క జీవన్ముక్తి పొందాలంటే మళ్ళా చిక్కిట్కు పెట్టిండు, పెళ్లి చేసుకోమంటాడు అని చెప్పి. ఎందుకంటే వాళ్ళ తండ్రి అప్పటికి చాలా బాధపడతా ఉంటాడు అన్నట్టు. పెళ్లి చేసుకోవాలి నువ్వు, ఎందుకంటే అన్నయ్యలందరికి పెళ్లి అయిపోయింది కాబట్టి నీ పెళ్లి ఉంది, నువ్వు పెళ్లి చేసుకుంటే నేను హ్యాపీగా ఉంటాను.
ఇంకా ఇతనికి మళ్ళీ అది ఎందుకు ఇట్లా గురువుగారు ఎంత పట్టి పట్టి నా పెళ్లి చేసుకోమని చెప్తున్నాడు అని అంటున్నట్టు. లేదు లేదు, నేను పెళ్లి చేసుకొని ఏం చేసుకోవాలి, నేను ముక్తి పొందాలంటే అప్పుడు చెప్తాడు అన్నట్టు, నీ ముక్తికి ఏమి అడ్డు రాదు, నీ ముక్తికి ఈ యొక్క పెళ్లి అనేది అస్సలు అడ్డు రాదు, నీ ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఎటువంటి అడ్డు రాదు అన్న తర్వాత, సరే మరి వాళ్ళని ఎవరో మీరే చూడాలి, నేను అప్రయత్నంగానే అంటే ఏ ప్రయత్నం చేయకుండా గానీ నా సాధనకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అమ్మాయి నా జీవితంలోకి రావాలి, అప్పుడే నేను పెళ్లి చేసుకుంటా అంటే ఆ యొక్క నేను చూసుకుంటాను నువ్వు అని చెప్పిన తర్వాత, సరే మీరే చూపియండి అమ్మాయి ఎక్కడ అంటే మొత్తం వివరాలని చెప్తారు అన్నట్టు. పలానా ఊర్లో పలానా పేరు ఉంటుంది, సో వాళ్ళే మీ దగ్గరకు వస్తారు, మీరు వాళ్ళని వెళ్ళడం కాదు, వాళ్ళే ఒక టైం తీసుకొని మీ దగ్గరకు వస్తారని చెప్పి చెప్తా ఉంటాడు అన్నట్టు. చెప్పిన తర్వాత అనుకున్నట్టుగానే కొన్ని రోజులకి ఇంకా అప్పటికి ఈ వర్మ గారు నమ్మరు, ఇంకా కొన్ని రహస్యాలు చెప్తాడు ఈ బుక్ లో, చాలా అద్భుతమైన రహస్యాలు చెప్తాడు. సో ఈ జీవితం గురించి, ఈ యొక్క గాయత్రి శక్తి గురించి, ఈ యొక్క సృష్టి రహస్యాల గురించి కొన్ని చెప్తాడు అన్నట్టు. ఇన్ని సృష్టించడానికి కారణం ఏంటి, మనం ఈ యొక్క యోగా శక్తిని దేన్నైనా సృష్టించగలుగుతాం, అంత అద్భుతమైన శక్తి మన లోపలనే ఉంది, సంకల్ప మాత్రాన మనం ఏదైనా సృష్టించవచ్చు అని చాలా విషయాలు చెప్తా ఉంటాడు అన్నట్టు. ఇంకా తిరిగి వచ్చిన తర్వాత అప్పటికి డౌట్ వస్తుంది ఎవరికి, ఈ యొక్క వర్మ గారికి డౌట్ వస్తుంది, పెళ్లి చేసుకోమన్నాడు కానీ మా డాడీ ఫోర్స్ అంటే మా తండ్రి గారు ఫోర్స్ చేయిస్తేనే గురుగారు నాతో అట్లా చెప్పారు కావచ్చు అని చెప్పి, సరే ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలా వద్దా అని ఒక క్వశ్చన్ తోని నేను షిరిడీకి వెళ్ళి అక్కడే ఏది ఉన్నా గానీ ఆ గురువు గారి దగ్గర తెలుసుకుంటానని షిరిడీకి వెళ్తాడు. షిరిడీకి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని అక్కడ ఉండగా ఒక వ్యక్తి వచ్చి పిలుస్తాడు, మిమ్మల్ని ఒక వ్యక్తి రమ్మంటున్నాడు. ఇతనికి అర్థం కాదు, నా పేరు తెలియదు, నా ఊరు ఎవరికి తెలియదు, నన్ను రమ్మండం ఏందని చెప్పి అతన్ని తీసుకొని ఒక రూమ్ లోకి తీసుకెళ్తాడు. తీసుకెళ్లి అక్కడ ఒక పరిచయం చేస్తాడు. పరిచయం చేసిన తర్వాత, సో ఎవరు మీరు, ఎందుకు నన్ను పిలిచారంటే, మీరెవరు నాకు కూడా తెలియదు, నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు ఒక సాయిబాబా దర్శనం ఇచ్చి సో అక్కడ ఉన్న వ్యక్తిని పిలువమని అన్నాడు అని చెప్తాడు అన్నట్టు. పిలిచి నువ్వు ఈ విషయం చెప్పండి అని అన్నట్టు. సో అక్కడ ఎంతో మంది ఉన్నారు కదా, మరి నేను ఎవరిని పిలవాలి అని అడుగుతాడు అన్నట్టు ఈ ధ్యానంలో కూర్చున్న వ్యక్తి. అన్న తర్వాత పార్క్ లోకి వెళ్ళిన తర్వాత ఎవ్వరు మొట్టమొదటిగా వస్తారో వాళ్ళకి చెప్పాలన్న తర్వాత, మొట్టమొదటిగా నువ్వు వచ్చినావు, నిన్ను పిలుచుకొని వచ్చినామని చెప్పి, సరే నన్ను పిలుచుకొని వచ్చారు, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఏం చెప్తా అన్నారు, నా సమస్య ఏందో నేను చెప్పాను, మీరే చెప్పండి నాకంటే, అప్పుడు అతను చెప్తున్నట్టు, నువ్వు పెళ్లి చేసుకోవాలి, నీ లోపల ఉన్న క్వశ్చన్ ఇదే కదా, నీ లోపల ఉన్న క్వశ్చన్ కి ఆ సాయిబాబా నా ద్వారా ఆన్సర్ ఇచ్చింది అన్న తర్వాత అప్పుడు క్లియర్ గా అర్థం చేసుకుంటాడు, ఓకే నేను పెళ్లి చేసుకోవాలని చెప్పి అప్పుడు పెళ్లి చేసుకుంటాడు జరుగుతాడు అన్నట్టు. తర్వాత చూస్తే ఆ యొక్క వ్యక్తి ఎవరని అక్కడ మళ్ళీ మొత్తం వెతికితే ఆ వ్యక్తి ఎవరు కనిపించారు అన్నట్టు. అంటే ఈ యొక్క గురువు గారే అక్కడ ఇది శరీరం విడిచిపెట్టిన తర్వాత దర్శనం ఇచ్చి మళ్ళీ ఆ యొక్క, ఎందుకంటే మనకు కొన్నిసార్లు స్వయంగా గురువు గారులు వచ్చి చెప్పినా గానీ మన యొక్క మందబుద్ధికి గాని లేకపోతే మన అనవసరమైన ఆలోచన వల్ల పట్టుకోలేం సత్యాన్ని. సత్యం ఎన్నో రకాలుగా వస్తుంది, ఫ్రెండ్ రూపంలో వస్తుంది, గురువు రూపంలో వస్తుంది, పుస్తకం రూపంలో వస్తుంది, ఎన్నో విధాలుగా వీడియో రూపంలో వస్తుంది, కానీ మన మనసు దాన్ని నమ్మలేదు, ఏది నేను ఊహించుకుంటున్నా కావచ్చు అని చెప్పి అనుకుంటా ఉంటది అన్నట్టు మైండ్ ఎప్పుడు. అయితే అప్పుడు ఆ టైంలోనే గురువు గారు చాలా అనారోగ్యంగా ఉన్నప్పుడు, మీరు ఇంత ఉన్నారు కదా, మీకు చాలా సేవ్ చేయడానికి ఇంతమంది ఉన్నారు కదా, వాళ్ళతో చేయించుకోవచ్చు కదా మీ కాళ్ళు నొక్కడానికి అంటే అప్పుడు చెప్తారు అన్నట్టు, ఏం శిష్యులు ఉన్నారు, శిష్యులు వస్తారు, కాళ్ళు నొక్కుతారు, వాళ్ళ సమస్యలు చెప్తారు, అందులో ఏ ఒక్క సమస్య తీరకపోయినా కానీ, అన్ని సమస్యలు తీరినాయి కానీ ఈ సమస్య తీరలేదు అని కొంతమంది అంటారు. అన్ని సమస్యలు తీరినాయి అనుకోండి, వాళ్ళు ఇంకో నలుగురు వేసుకొని వస్తారు, మా చుట్టాలకు చూడండి, మా అన్నదమ్ములకు చూడండి అని వాళ్ళ సమస్యలు చెప్తా ఉంటారు. సో ఇదంతా ఆగట్లేదు, అంటే ఒకళ్ళ సమస్యల తర్వాత ఒకళ్ళ సమస్యలు చెప్తా ఉన్నారు, తీరకపోతే ఆ గురువు గారి దగ్గర శక్తి ఏం లేదు, తీర్చలేదు అంటారు, తీరుస్తే గురుగారు గొప్ప అంటారు. సరే పర్లేదు అని చెప్పి సేవ ఇవ్వడానికి అవకాశం ఇస్తే గురువు గారిని చాలా చులకనంగా తీసుకొని, గురుగారు మేము ఏం చెప్పినా ఉంటది అని చెప్పి, సో వాళ్ళు ఇక్కడికి నన్ను తీసుకొని వెళ్తా ఉంటారు. అంటే ఒక గురువు గారికి కూడా ఎన్ని రకాలైన ప్రెషర్స్ ఉంటాయి చూడండి. మనం అనుకుంటాం సింపుల్ గా అంతమంది శిష్యులు ఉన్నారని, తెలియకుండా ఎన్నో రకాలు ఉంటాయి ఎవరికైనా కానీ. సో వాళ్ళు చెప్పింది, ఎందుకంటే ఇప్పుడు నేను ఇన్ని చేస్తున్నా కదా, ఇంత సేవ చేస్తున్నా కదా, నా గురువు గారు ఈ మాత్రం హెల్ప్ చేయలేరా అని. సో ఎవరైతే సేవ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళని చూసి ఆశయపడే వాళ్ళు ఉంటారు, ఎవరైతే భాగ్యం లేని వాళ్ళు ఉన్నారో అరే వాళ్ళు సేవ చేస్తున్నారని, ఇట్లా ఎన్నో రకాలు ఉంటాయి. వీళ్ళందరికంటే నన్ను ఎప్పుడు అంటి పెట్టుకునేది నా రోగమే నయం ఉంది, ఈ యొక్క శిష్యులు వస్తూ ఉంటారు పోతా ఉంటారు కానీ రోగం మాత్రం నాతో ఎప్పటికుంటది, అదే బెటర్ అని చెప్తా ఉంటున్నారు. అంటే ఇది ఒక ఉదాహరణకి గురు శిష్యులు ఎట్లుంటదంటే, మనిషి ఎప్పుడు లాజిక్ మైండ్ తో ఉంటది, ఒకటి పోయిన తర్వాత ఒకటి కావాలంటది,
ఇట్లా ఎన్నో రకాల మహిమలు. శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా ఒకరోజు అడవిలో ఒక ఇద్దరు భక్తులు నడుచుకుంటా వెళ్తా ఉంటే అక్కడ బండ మీద ధ్యాన స్థితిలో కూర్చుంటాడు. వీళ్ళు చూసి భయపడతారు. అరే, గురువు గారు శరీరం విడిచిపెట్టారు, ఇప్పుడు బండ మీద కూర్చొని ధ్యానం ఎందుకు చేస్తున్నాడు, ఎట్లా చేస్తున్నాడు. ఆ తర్వాత గురువు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వణుకుతూ వెళ్తా ఉంటారు. ఎందుకు భయపడుతున్నారు, నేను గురువు గారిని కదా అంటే, మీరు శరీరం విడిచిపెట్టారు కదా అంటే, శరీరం విడిచిపెట్టినంత మాత్రాన మిమ్మల్ని విడిచిపెట్టలే కదా, నేను ఎప్పటికీ మీతోనే ఉంటా, మీ గురించి చూసుకుంటూనే ఉంటా అని చెప్పి అక్కడ నుంచి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు అన్నట్టు గురువు గారు అని చెప్పి. ఇంకా వాళ్ళు టవాలును నీళ్లు తీసుకొచ్చేసరికి ఆ గురువు గారు మాయమైపోతా ఉంటారు. ఇట్లా ఉండేది అన్నట్టు. ఒక రోజు శివరాత్రి రోజు స్నానం చేసి తర్వాత శివాలయంలో ఆ రుద్రాభిషేకం చేసిన తర్వాత మంచం మీద కూర్చొని సిగరెట్లు తాగుతూ ఉన్నాడు అన్నట్టు. అప్పటికి చాలా వయసు అవుతా ఉంటది. సిగరెట్లు తాగుతూ ఉంటాడు అన్నట్టు. సిగరెట్ తాగుతాడు. ఇంకా ఎంతసేపు తాగుతావురా విధవా సిగరెట్లు అని అంటాడు అన్నట్టు. ఎంతసేపు తాగుతావురా విధవా సిగరెట్లు అని. అక్కడ ఉన్న భక్తుడు అంటాడు, ఈ ఎవరితో మాట్లాడుతున్నాడు, గురువుతోనే మాట్లాడుతున్నాడా, సరే ఎవరితో మాట్లాడుతున్నాడా చూసి ఆ తర్వాత సిగరెట్ పక్కన పెట్టి రామా అని చెప్పి చివరి శ్వాసను విరుస్తాడు అన్నట్టు అక్కడ ఆ సిగరెట్ పక్కన పెట్టేసి. సో అట్లా ఇంకా చాలా విషయాలు స్కిప్ చేయడం జరిగింది. చాలా విషయాలు అట్లా ఎంతో మందికి చాలా విషయాలు చెప్పాడు. ఒక అహింస గురించి చెప్పాడు, అన్ని జంతువుల్ని ప్రేమించాలని చెప్పాడు. ఇంకోటి స్వయం కృషి గురించి చెప్పాడు. ఉద్ధరేణ ఆత్మానం, అక్కడ ఎవరో ఉపదేశించారు కదా, ఎవరో నా జీవితాన్ని బాగా చేస్తారు కదా, ఏది లేదు. మీ సొంత కాళ్ళ మీద మీరు కష్టపడి మీరు మీ మార్గంలో ముందుకెళ్తే తప్ప మిమ్మల్ని ఎవ్వరు వచ్చి ఇలా చేయాలి కాదుకుండా మీ సొంత నిర్ణయాలతో మీరు ముందుకేయాలి. శ్రద్ధ, కృషి, ఆ యొక్క పట్టుదలతోనే మనం ముందుకెళ్ళాలి తప్ప మిగతా ఏవి కావు అని చెప్తా ఉంటాడు అన్నట్టు. సో అక్కడ కొంతమంది నరమాంసకులు ఉండేవాళ్ళంట. అంటే మనుషుల్ని చంపుకొని తినేవాళ్ళంట. మనకు చాలా ఇప్పుడు విచిత్రంగా అనిపిస్తుంది. అరే, మనుషుల్ని ఎట్లా చంపుకొని తింటారు, వాళ్ళు మనుషుల పశువులా అనిపిస్తుంది. ఎందుకంటే మనకు అలవాట్లేదు కాబట్టి. ఒకవేళ మన చుట్టూ సమాజంలో మన చిన్నప్పటి నుంచి చుట్టాలను వాళ్ళని కోసుకొని తినే సంప్రదాయం ఉందనుకోండి, మనకు కామన్ అనిపించు, అంతే కదా. పండుగ వచ్చింది అనుకోండి, దసరా పండుగకు వేరే ఊర్ల నుంచి వాళ్ళని తీసుకొచ్చి కోసుకొని తినడం, మన ఊర్ల నుంచి వాళ్ళకు పంపించడం అంటే ఏముంది, మా అమ్మ నాన్నలు చేసిరు కోసుకొని తినడం అని అనిపిస్తుంది. ఇప్పుడు మనకు అనిపించచ్చు అడవిలో నరమాంస భక్షులు ఉన్నారంటే వాళ్ళకు కూడా కామను. చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు చేసిరు, వాళ్ళ ముత్తాతలు చేసిరు, వాళ్ళకి ఎప్పుడు క్వశ్చన్ రాదు, అంతే కదా. సో ఈ రోజు మనం జంతువులు చంపుతున్నాం అంటే మనకి ఎప్పుడు అది బాధ అనిపించదు. ఎందుకంటే అవి మా అమ్మ నాన్న చేసిరు, మా ముత్తాతలు చేసిరు, పండగత్తే కొయ్యకపోతే ఏం చేస్తాం అని అనిపిస్తుంది. ఇక్కడ మనుషులు నరమాంసం అనేసరికి అవునా మనుషులు చంపుకొని తింటారా అని చెప్పి పెద్ద వైరల్ అయిపోతుంది. ఎందుకంటే మనకు మైండ్ కలవట్లేదు కాబట్టి. సో అక్కడ డిఫరెన్స్ ఏం లేదు, ఒక మనిషినైనా ఒక జంతువునైనా అదే. అక్కడ ఉండే నరమాంస భక్షకులందరికీ జ్ఞానోపదేశం చేసి వాళ్ళందరికీ ఈ యొక్క శాకాహారం గురించి చెప్పి ఎన్నో గ్రామాల్లో శాకాహార ప్రచారం చేసిన మహానుభావుడు ఈ యొక్క గురువు గారు. చూడండి, ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. సో అన్ని జంతువులు ఒకటి, అన్నిట్లలో ఒకటే ఉంది, సర్వం కల్పితం బ్రహ్మ. సో ఈ క్షణంలో అన్నింట్లో అందరితో ఉన్నాడు ఆ భగవద్గత్వం. దాన్ని గ్రహించినప్పుడు మనము ఆ యొక్క అసలైన సత్యాన్ని అర్థం చేసుకుంటాం అని చెప్పి చెప్పడం జరిగింది అన్నట్టు. ఇట్లా మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు ఈ గురుగారి లైఫ్ లో. చిన్నప్పుడు అమ్మ నాన్న అన్నదమ్ముల మరణం, ఇంటి నుంచి విడిపోవడం, ఆస్తులు అమ్ముకోవడం, ఎన్నో పరిస్థితులు ఎదుర్కొని ట్రైన్లలో ప్రయాణించి చేతిలో డబ్బులు లేక ఏది పడుతుంది దీన్ని ఎంతో జ్ఞానం పొందిన తర్వాత అప్పుడు రాజు, ఎక్కడున్న రాజే, అడవిలో ఉన్న రాజే, చిన్న ఊర్లో ఉన్న రాజే. సో అట్లా వెలిగిపోయి ఎంతో మందికి, మరి అట్లా అని చెప్పి నాకు శక్తులు వస్తాయనే శక్తులు ఎక్కడ ప్రదర్శించలేదు. మరి అరణ్యంలో ఆ యొక్క అడవిలోనే ఉన్నాడు. మరి ఇక్కడ వీళ్ళందరూ జమీందారులు, విల్లాలు ఇవన్నీ నీకు భోగభాగ్యరిస్తామంటే వద్దొద్దు, నాకు అక్కడ ఉండడొద్దు, నాకు ఇక్కడనే మంచిగా ఉంది, మీ మధ్యలో నాకు వద్దు, ఈ అడవిలతోని ఈ మంచి హృదయ వస్తుల మనుషులతోనే నేను ఉంటా అని చెప్తా ఉంటున్నాడు. వీళ్ళందరూ వాళ్ళ తండ్రిలా ఓ సాక్షాత్తు దైవం లాగా ఆరాధించేదంట. వాళ్ళకు డబ్బులు ఇచ్చేవాడు కాదు, ఏదో శక్తులు ఇచ్చేవాడు కాదు, ఏమి ఇట్లా చేయండి అట్లా చేయండి అని చెప్పలేదు, నేను గొప్పవాడిని అని చెప్పలేదు. ఆ ప్రేమ తరంగాల్ని, ఆ ప్రేమను ఎప్పుడు అందరినీ ఒకే విధంగా చూస్తూ చాలా సింపుల్ గా ఉండేవాడంట. అట్లా అంటే నేను గురువు గారిని కదా అని ఆశ్రమాలు పెట్టి మీరు వండాలి అట్లా కాదు, సొంత చేతులతోని కష్టపడి వండి పెట్టేదట అవసరమైతే. అందరి మధ్యలో ఉండు, అందరితో నవ్వుతూ, సో ఒక ఫ్రెండ్లీనెస్ తో
అందరికి ఎలా బతకాలో అని ఆచరించి చూపించిన గురువు గారు పాకలపాటి గురువు గారు. సో చూడండి ఎన్ని విషయాలు మనం గురువు గారి నుంచి అహింస బోధించిండు, స్వయం కృషి, ఉద్ధరైన ఆత్మ ఆత్మానం, అప్పో దీపో భావ, అన్ని విషయాలు అందరు చెప్పిన మహానుభావుల సారాంశం ఇదే. ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ ప్రాంతంలో పూర్తిగా మార్పు తీసుకురావడానికి అక్కడ పుట్టి ఆ పరిస్థితులు అలవాటు చేసుకొని చేసేదట. సో ఇక్కడ ఇంకోటి కూడా చెప్పారు, ఎప్పుడు ఆత్మానందంలో మునిగిపోయేదట. మంచి ఆత్మానందంలో ప్రకృతిని చూస్తూ హాయిగా ఆ యొక్క విశాలమైన ఫేస్ తోని, తేజస్సువంతమైన ఫేస్ తోని ఇట్లా మునిగిపోయేదట. కాకపోతే ప్రజల కోసం, అంటే ప్రజలందరి కోసం అద్వైతం అంటే అంతా ఒకటైనప్పుడు తెలిసినప్పటికీ ఈ యొక్క ప్రజలందరిలో ఉన్నాడు కాబట్టి అప్పుడు స్నానం చేసి అక్కడ అగరబత్తు పెట్టి అద్వైతం అంటే ద్వైతం ఉన్నట్టు చేసేదట. అంటే పూర్తి అద్వైతాన్ని పొందినప్పటికీ ఆ యొక్క ద్వైతం ఉన్నట్టు. ఇప్పుడు చూడండి, ఒక అగరబత్తి పెడుతున్నాం అంటే ఎవరికి పెడుతున్నారు? ఇక్కడ రెండు ఉన్నాయి. మొక్కేవాడు ఉన్నాడు, మొక్కించుకునేవాడు ఉన్నాడు. ఒక అద్వైత స్థితిలో, ఒక అల్టిమేట్ స్టేట్ లో ఉన్న వాడికి అసలు మొక్కే వాళ్ళు లేరు, మొక్కించుకునే వాళ్ళు లేరు, కొబ్బరికాయ కొట్టే వాళ్ళు లేరు, కొట్టించుకునే వాళ్ళు లేరు. ఆ స్థితిలో వచ్చేంత వరకు మాత్రం నామమాత్రంగా, అంటే ఏదో ఒకటి పెట్టుకోవాలి కాబట్టి. సో అలా ఏమి అక్కడ పటం ఏమి ఉండదట, స్నానం చేసేసి అక్కడ ఒక అగరబస్తి పెట్టించేదంట. అంటే ద్వైతంగా ఉన్నట్టు ప్రజలందరి కోసం అది కూడా. అంటే అక్కడ ఆ పరిస్థితులకు అనుసారంగా ఆ ప్రజల్లో మార్పు తీసుకురావడానికి వాళ్ళకి తగ్గట్టు ఈ యొక్క మందిరాల గురించి, ఈ యొక్క సాధనల గురించి ఇట్లా అన్ని ఎన్నో రకాలుగా బోధ చేసిండు. ఇక్కడ మనం గుర్తుంచుకోవచ్చు, ఎంతో మంది మహానుభావులు ఉన్నారు, ఎంతో మంది గొప్ప గొప్ప యోగులు ఉన్నారు. సో ఆ పరిస్థితుల్లో ఆ ప్రజలకు ఎలా చెప్తే అర్థమవుతుంది, ఆ ప్రజల మైండ్ సెట్ ఎట్లుంది, వాళ్ళ యొక్క నమ్మకాలు ఎట్లున్నాయి, వాళ్ళ అర్థం చేసుకునే స్థితి ఏంటి, వాళ్ళ యొక్క టైమింగ్ కుదురుతుందా, ఇవన్నిటి బట్టే సాధన రహస్యాలు అనేది ఇవ్వబడతా ఉంటుందండి. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో సో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సో శ్వాస మీద ధ్యాస అని చెప్పి మనం గుడ్లున్న ధ్యానం చేయొచ్చు, బడిలున్న ధ్యానం చేయొచ్చు, ఆఫీసులో ఉన్న ధ్యానం చేయొచ్చు, వ్యవసాయంలో ఉన్న ధ్యానం చేయొచ్చు, బస్ స్టాప్ లో ఉన్న ధ్యానం చేయొచ్చు, నడిమి ట్రాఫిక్ లో ఉండి ట్రాఫిక్ సిగ్నల్ పడ్డ 5 నిమిషాలు ధ్యానం చేయొచ్చు. సో ఈ టెక్నాలజీలో ఇంత బిజీ స్కెడ్యూల్ ఉన్న మన లైఫ్ లో సులువైన మార్గాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి వేల కృతజ్ఞతలు. సో ఎందుకంటే ఎక్కడంటే అక్కడ చేయొచ్చు, ఎవరంటే వాళ్ళు చేయొచ్చు, ఎప్పుడంటే అప్పుడు చేయొచ్చు, చేయడం చాలా సులువు. నిరంతరం ఈ యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటూ గంటలు ధ్యానం చేస్తూ మన లోపల్లోకి మనం వెళ్తూ మనలో సరికాని కామ క్రోధ లోభ మోహ మదమాచార్యాలన్నీ మెల్లిగా అర్థం చేసుకొని వాటి నుంచి జయిస్తూ మనలో ఉన్న శక్తితో మనం కనెక్ట్ అయ్యి ఆ యొక్క అల్టిమేట్ స్థితికి మనం రీచ్ అవ్వడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉండాలి. ఇది ఒక పెద్ద సుదీర్ఘ మార్గం. బట్ బస్సులో ఎక్కి కూర్చున్నామంటే దిగపోతే అయిపోయి గమ్యం చేసుకుంటాం.